దేవుని మాటలు విలువైనవి. భక్తుడైనటువంటి కీర్తనకారుడు అంటున్నాడు కదా, మట్టి మూసలో 7 మార్లు కడిగినంత వెండి అంత పవిత్రమైనవి. ఆయన మాటలు ఎంత పవిత్రమైనవంటే ఆ మాటలు మన జీవితంలో పదిలిపరుచుకుంటే ఆ మాటలలో దాగిన పవిత్రత మన జీవితంలోనికి కూడా వస్తుంది. దేవుని మాటలు పవిత్రమైనవి. ఆ పవిత్రమైన మాటలు మన కుటుంబాలకి, మన వ్యక్తిగత జీవితాలకు, మన సంఘానికి, మన గ్రామానికి అవి ఎంతగానో ప్రయోజనకరమైనవి. ఈ మాటల యొక్క సారం మనిషిని చీకటిలో నుండి వెలుగులోనికి తీసుకువస్తుంది. అసత్యంలో నుండి మనుష్యుడు సత్యంలోనికి నడిపించబడేటువంటి విలువైనటువంటి మాటలివి. ఏ జనమునకు వెళ్ళి అడగండి, ఏ జాతి ప్రజల దగ్గరికి వెళ్ళి అడగండి, ఇటువంటి మాటలు ఎవరైనా వారి దేవుళ్ళలో నుండి వారు పొందుకున్నట్లుగా ఎక్కడైనా మనం వినగలమా? ప్రభువు మనకు సమీపంగా ఉండి మనతో మాట్లాడినట్లుగా, మనతో మాట్లాడుతున్నట్లుగా ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు? వాక్యం చెబుతుంది. నా మాటలు కావివి. దేవుని వాక్యం పవిత్రమైనది. ఆ వాక్యము చేత మనల్ని మనం సరిచేసుకొని, మన కుటుంబాలను మనం చక్కపరుచుకొని, ఆధ్యాత్మికంగా ఏ లోపం లేకుండా, మరొక మారు చెప్తున్నాను, ఆధ్యాత్మికంగా ఏ లోపం లేకుండా మనం ముందుకు కొనసాగాలని దేవుడు ప్రతి ఆదివారం మాత్రమే కాదండి, ప్రతిదినం మనతో మాట్లాడుతూ వస్తున్నటువంటి దేవుడు. ఇశ్రాయేలు ప్రజలతో భక్తుడైనటువంటి ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. నేను నీ క్షేమకాలమున మాట్లాడాలని నీ దగ్గరికి వచ్చి తిని, కానీ నేను వినను అని అన్నాడు. ఎవరన్నారు? ప్రజలు. ఆనాటి ప్రజలతో దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడాలి, నా వాక్కును అందించాలి, సక్రత లేనటువంటి ప్రజల మధ్య సఖ్యతను తీసుకురావాలి, క్రమశిక్షణ తప్పినటువంటి ప్రజలకు క్రమాన్ని నేర్పించాలి, విచ్చలవిడితనానికి అలవాటు పడిపోయిన ప్రజలకు ఒక క్రమబద్ధకరమైనటువంటి మార్గాన్ని ఏర్పాటు చేయాలి. ఇదిగో వారు ఇప్పుడు క్షేమంగా ఉన్నారు, సమృద్ధిగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు, అన్ని విషయాల్లో చక్కగా బాగున్నారు, ఇప్పుడు మాట్లాడితేనే వాళ్ళు వింటారని దేవుడంట ప్రవక్తను పంపించి, ప్రవక్త దగ్గరికి తన వాక్కును పంపించి, ఇదిగో వెళ్ళు, నేను వారితో మాట్లాడాలని ఆశపడుతున్నాను, వారితో నా మాటలు ఇవన్నీ తెలియపరచమని భక్తుడైనటువంటి యెషయాతో చెప్పగా భక్తుడైనటువంటి ప్రవక్తతో చెప్పగా వారు అన్నారంట, నేను వినను అన్నారంట. ఎప్పుడు? క్షేమకాలంలోనే, అన్ని బాగున్నప్పుడే మాట్లాడితేనే వినలా కదా. వినకుండా వాళ్ళు ఏం చేశారని, మేము వినము అన్నారని. ఈ నీతి బోధలు, ఈ పవిత్రమైనటువంటి మాటలు దేవుడు ఆనాటి ప్రజలకు ఎలా అందిస్తూ వచ్చాడో, ఈనాటి కాలంలో ఆయన యందు నమ్మిక ఉంచినటువంటి మనకు కూడా ఇంతటి చక్కటి మొక్కులను మనకు అందిస్తున్నాడు. నేర్చుకోవాలి, అలవరుచుకోవాలి, వినాలి, గ్రహించాలి, ధ్యానించాలి, అందును బట్టి ప్రభువుని స్తుతించాలి. ఇవన్నీ మనం జీవితంలో జరిగిస్తూ ఉన్నప్పుడే దేవుడిచ్చిన ఈ మాటల యొక్క సారం, భక్తుడైన కీర్తనకారుడు అంటాడు కదా, నీ జాడల యొక్క సారం అది వెదజల్లుతూ ఉందంట. ఆ మాటల సారం, అడుగులు విస్తరణ, అవి విస్తరించి అభివృద్ధి పరిచేటట్లుగా దేవుని మాటలు మనల్ని నడిపిస్తూ ఉంటాయి. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ సంవత్సరంలో ఈ నెల, మొదటి నెల, ఆఖరి పునరుద్ధాన దినం, మనము దేవుని యొక్క సన్నిధిలో ఈ సంవత్సరానికి ఈ మొదటి నెల, ఈ ఆఖరి ఆదివారాన్ని కుటుంబ ఆరాధనగా మనం ఎప్పటి నుంచో క్రమాన్ని జరిగించుకుంటూ అనేకమైన విషయాలు కుటుంబంగా మనం దేవుని సన్నిధిలో నేర్చుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు వరకు విన్న మాటలు జ్ఞాపకం ఉన్నాయో లేవో? ఏమండి, కుటుంబాలుగా కుటుంబంగా మనం ఆ వాక్యాలను బట్టి కట్టబడుతున్నామో లేదో అని దేవుడు జ్ఞాపకం చేసుకొని మరొకరి జీవితం ద్వారా నీతో మాట్లాడాలని, నీ కుటుంబాన్ని కట్టాలని, కుటుంబంలో ఉన్న ప్రతి లోపాలను సరిచేయాలని, భార్యగా ఉన్న నీవు, భర్తగా ఉన్న నిన్ను దేవుడు ఎన్నిక చేసుకొని నీకు బహుమానం ఇచ్చి, ఆ బహుమానము ద్వారా తన నామాన్ని మహిమపరుచుకోవాలని, కుటుంబంలో దేవుడు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కోరుకొని దేవుడు ఆయన తన పనిని జరిగించాలని ఆశపడుతున్నాడు. కుటుంబంలో దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. ప్రప్రథమమైనటువంటి స్థానం దేవునికి ఇచ్చినప్పుడే
దేవుడు నీ కుటుంబం ద్వారా తన పనిని జరిగించుకుంటూ వస్తారు. ఈ దినం కూడా ఈ కుటుంబ ఆరాధనలో ఒక ప్రత్యేకమైనటువంటి స్త్రీ మనకు పరిచయమే, బాగా తెలిసినటువంటి ఆమె చేసిన ఒక పని తన కుటుంబానికి కాపుదలనిచ్చింది. యజమానుణ్ణి కాపాడుకుంది, భర్తను బిడ్డలను కాపుదల దేవుని ఉగ్రత నుండి తప్పించింది. ఎవరై ఉంటారండి? మంచిది. ఎవరై ఉంటారు? సిపోరా. వాక్య భాగం చూద్దాం. నిర్గమాకాండ గ్రంథము 4వ అధ్యాయము 24 నుండి 26 వచ్చిన వరకు మనం చదువుకుందాం. నిర్గమాకాండ గ్రంథము 4వ అధ్యాయము 24 నుంచి 26 వచనాల వరకు జాగ్రత్తగా చదువుతారు. అందరూ పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి చూడండి. సాధ్యమైనంత వరకు నోరు మెదిపి మీరు కూడా ఆ మాటలను పలకండి. చదవండి. అతడు పోయిన మార్గమున అతన్ని చంప చూడగా సిపోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వేయితివే అనెను. అంతటా ఆయన అతనిని విడచిపోయాను. అప్పుడు ఆమె, ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధి అయిన పెనిమిటి వైతివి అనెను. దేవునికి మహిమ కలుగునుగాక. అర్థమైందా? దేవుని ఉగ్రత నుండి, దేవుని కోపాన్ని నుండి తన కుటుంబాన్ని కాపాడుకున్న జ్ఞానం కలిగిన స్త్రీ అని మనం చెప్పుకోవచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చరిత్ర గ్రంథాల్లో మరొక గ్రంథంలో ఈమెను గురించి ప్రస్తావిస్తూ దేవుని యొక్క సున్నతి కార్యక్రమాన్ని మొట్టమొదట అడ్డుకుంది ఈమెనంట. మోషేతో చెయ్యొద్దు అనే ప్రస్తావన తీసుకువచ్చింది ఈమెనంట. కానీ జరిగిన సందర్భాన్ని బట్టి దేవుని కోపం ఆయన భక్తుడైనటువంటి మోషే మీద రగులుకుంటున్నటువంటి దానిని బట్టి ఆమె స్వయంగా వెళ్ళి తన కుమారుడికి జరిగించినటువంటి సున్నతి క్రమాన్ని జరిగించినటువంటి సందర్భం మనం చదువుతూ ఉంటాం. ఒకంత ఆటంకపరిచినా కూడా ఆమె ఆ తర్వాత ఆ యొక్క పరిస్థితిని గుర్తెరిగి తన చేతులతో తానే స్వయంగా ఈ కార్యక్రమాన్ని జరిగించి. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దీనిలో మన కుటుంబానికి కావలసిన ఆధ్యాత్మికమైన పాఠాలు ఏమున్నాయి? మనం నేర్చుకోవడానికి ఏ మాటలైతే ఉపయోగపడతాయి? ఏ మాటలు మన జీవితాలను, మన కుటుంబాలను ప్రభావితం చేస్తాయి? కుటుంబంగా వచ్చిన మనము, లేదా వ్యక్తిగతంగా ఒక్కదానివే వచ్చిన నీవు, దేవుడు నీతో నీ కుటుంబాన్ని గురించి మాట్లాడి నీ కుటుంబాన్ని చక్కపరచాలని ఉద్దేశించి ఈ ప్రత్యేక దినాన సిపోరా జీవితంతో మాట్లాడుతున్నాడు. సిపోరా ఈ యొక్క అధ్యాయం తప్ప మరెక్కడ కనపడదు, మరెక్కడ ప్రస్తావన ఉండదు. ఒక చిన్న మాట, ఒక చిన్న సందర్భం, ఆ చిన్న సందర్భమే మరలా పరిశుద్ధ గ్రంథంలో ఆమెను ఎక్కడ వెతికినా కనపడదు. ఈ చిన్న పర్యాయంలో, ఈ చిన్న సందర్భంలో మన జీవితాలకు కావలసిన విలువైనటువంటి కొన్ని మాటలను ఈ స్త్రీ దాచిపెట్టి వెళ్ళింది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, పరిశుద్ధ వాక్యంలో ఒక చిన్న ప్రస్తావనైనా అది ఆధ్యాత్మికంగా ఎంతో బలమైనది, ఎంతో ఉన్నతమైనది. ఈ సిపోరా యొక్క జీవితంలో మనం నేర్చుకోబోయే కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి సత్యాలను మనం జాగ్రత్తగా నేర్చుకుంటే మన కుటుంబాలకు లేదా మనకే చాలా ఉపయోగపడతాయి. స్త్రీలుగా ఉన్నటువంటి మనం, లేదా పురుషులుగా ఉన్నటువంటి మనం దేవుని సన్నిధిలో ఎలా నడిపించబడాలి, మన కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలి, ఎలా భద్రపరుచుకోవాలి, ఎలా కట్టుకోవాలి, ఎలా క్షేమస్థితిలోనికి నడిపించుకోవాలి అన్న విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాయి. సిపోరా అన్న పేరుకు అర్థము చిన్న పక్షి. సిపోరా అన్న పేరుకు చిన్న పక్షి. ఈమె ఇత్రో అనే ఆ యొక్క తండ్రికి కుమార్తె. ఈమె మిద్యాను యాజకుడైనటువంటి ఇత్రోకి ఈయనకి ఇంకో పేరు ఉంది, రఘుయేలు అనే పేరు కూడా ఈయనకు ఉంది. ఈయన పేరు ఈయన పేరుకున్నటువంటి అర్థం ఏంటంటే, రఘుయేలు అనగా దేవునికి స్నేహితుడు. రెండవది ఇత్రో అనగా
శ్రేష్ఠుడు. ఉన్నతమైనటువంటి మంచి బిరుదులు ఇవి. ఏమండి, అతని గర్భాన పుట్టినటువంటి ఈమె ఏమండి మోషేకు భార్యగా మార్చబడింది. ఈమెకు 2 సంతానం. ఈ 2కి కూడా చక్కటి పేర్లు మోషే భక్తుడు పెట్టాడు. తన జీవిత ప్రయాణంలో తను అనుభవించినటువంటి స్థితులను బట్టి కుమారులిద్దరికి చక్కటి పేర్లు పెట్టాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ యొక్క సిపోరా యొక్క చేసిన పని, చేసినటువంటి కార్యక్రమం నేటి క్రైస్తవ్యానికి ఎంతో ఉపయోగకరమైనది కదా, ఎంతో ఉపయోగకరమైనది. దేవుని పిలుపు ద్వారా, దేవుని ప్రణాళిక ద్వారా, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడానికి కొరకు, దేవుని పనిని నెరవేర్చడం కొరకు వెళుతున్నటువంటి మోషే మీద దేవుని కోపం రగులుకుందంట. ఎందుకు కోపం రగులుకుందంటారు? మోషే మీద దేవుని కోపం ఎందుకు రగులుకుందంటారు? మోషే దేవుని యాజకుడు, దేవుని సేవకుడు. దేవుని అద్భుతాలను, దేవుని మహత్కార్యాలను, దేవుని యొక్క పనిని, ఆయన బలం, ఆయన కుడి చేతి పనిని ఆయన నెరవేర్చడానికి వెళుతున్నటువంటి వాడు మోషే. అంతటి ఉన్నత పిలుపును పొందుకున్న మోషే మీదకి దేవుని కోపం రావడానికి గల ప్రప్రథమమైనటువంటి కారణం అతడు ఆజ్ఞను నెరవేర్చలేకపోవడం. ఇశ్రాయేలులకు మరి దేవుడు అబ్రహాము భక్తుని ద్వారా తెలియపరిచిన విధానం ఏంటంటే, నీకును నీ సంతానానికి నాతో ఒక సంబంధం, నాతో ఒక నిబంధన, మనమిద్దరము ఏకమైనట్లుగా, నీ ప్రజలు నేను ఏకమైనట్లుగా, ఇది మనకు ఒక గుర్తుగా ఉండిద్దని దేవుడు చెప్పినటువంటి మాటను నిర్లక్ష్యం చేశాడు మోషే కదా. మనం ఎంత భక్తిపరులమైనా అయి ఉండొచ్చు, ఎంత ప్రార్థనా పరులమైనా అయి ఉండొచ్చు, ఎంత విశ్వాస వీరులమైనా అయి ఉండొచ్చు, మన జీవితంలో మన భక్తిలో ఎంత శిఖరాగ్ర స్థాయికి వెళ్ళి అయినా అయి ఉండొచ్చు. కానీ దేవుని ఆజ్ఞను మీరితే నువ్వు ఎలాంటి వాడివైనా ఎవరివైనా దేవుని కోపం నీ మీద వండక మానదు. ఈ విషయం మనకు జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, మోషే దేవుని ఉన్నతమైన శక్తిని పొందుకున్న, అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేయడానికి దేవుడు తన కర్రకు శక్తినిచ్చిన, అతనికి తన వాక్కునిచ్చి బలపరిచి నడిపించిన అంతటి ఉన్నత పిలుపును పొందుకున్న మోషే మీదకి దేవుని కోపం రావడానికి గల కారణం దేవుని ఆజ్ఞను అతడు నెరవేర్చలేకపోయాడు. నువ్వెంత భక్తిపరుడువో, ఎంత ప్రార్థనాపరుడువో, ఎంత విశ్వాసివో, ఎంత వాక్యం తెలుసో, ఎంత ప్రార్థన తెలుసో, ఎన్ని క్రమాలు, ఎన్ని వాక్యాలు నువ్వు వింటున్నావో అది దేవునికి అనవసరం. నువ్వెవరివన్నది ప్రాముఖ్యం కాదు. నీ జీవితంలో దేవుడు చెప్పినట్లుగా తూచా తప్పకుండా పాటించే క్రమం నీ జీవితంలో ఉందా? ఆచారాలకు అలవాట్లకు పోయి దేవుడు విధించిన నిబంధనలకు ఆజ్ఞలకు నువ్వు దూరమైతే దేవుడు నీ ఆచారాలు చూడడు, నీ పై భక్తిని చూడడు. వాక్యం చెబుతున్నది కదా, ఆయన నరులు చూచినట్లుగా పై వేషములు చూచే దేవుడు కాదంట. నరులు లక్ష్య పెట్టినట్లుగా ఆయన లక్ష్య పెట్టే దేవుడు కాదు. నీ హృదయమును చూస్తాడు, దేవుని ఎదుట నీ స్థితిని చూస్తాడు, దేవుని ఎదుట నీ నడవడికను చూస్తాడు, ఆయన ఎదుట నీ ప్రవర్తన చూస్తాడు. నువ్వు క్రమంగా సక్రమంగా దేవుని మార్గంలో వెళుతూ ఉంటే, ఆయన చెప్పినట్లుగా నెరవేరిస్తే దేవుడు నిన్ను 100 దీవిస్తాడు. అంతేగాని ఏదో కట్టుబాటుతో చేసుకుంటూ పోతే దేవుడు నిన్ను మోషేకు ఆ 3వ అధ్యాయంలో అద్భుతాలు చేయు శక్తినిచ్చాడండి. అద్భుతాలు చేసే శక్తినిచ్చాడు. వాక్కునకు, తన మాటకు తన నోటికి బోరగా అహరోను పంపించాడు. మోషే నువ్వు చెప్పింది జరిగిద్ది, మోషే నువ్వు పలికింది నెరవేర్చబడిద్ది, మోషే నువ్వు అది చేయి ఇది చేయి అని చెప్పి మోషేతో దేవుడు మాట్లాడి తన శక్తినిచ్చి పంపించిన మోషే మీదకే దేవుని కోపం వస్తే మనమెంత, మన జీవితాలు ఎంత, మనమెంత, మన భక్తి ఎంత, మన బ్రతుకులు ఎంత దేవుని ముందు. మోషే భక్తుడే దేవుని కోపానికి పాత్రుడైతే మనం ఎన్నిసార్లు దేవుని కోపానికి పాత్రులమై ఉంటామో కదా. ఖచ్చితంగా దేవుడు చెప్పింది మన జీవితాల్లో జరిగిస్తున్నామా? వాక్యానుసారంగా మనం నడిపించబడుతున్నామా? వాక్యములో మనం నిలిచి ఉంటున్నామా? వెలుగు వంటి వాక్యం, అగ్ని వంటి వాక్యం,
అద్దం వంటి వాక్యం, సుత్తి వంటి వాక్యం. ఇలా వాక్యం మన యొక్క జీవితంలో దేవుని వాక్యం పలకబడుతున్నప్పుడు, వినిపించబడుతున్నప్పుడు విన్నటువంటి వాక్యాన్ని వాక్యానుసారమైనటువంటి జీవితంలోనికి నువ్వు, నడిపింపులోనికి నువ్వు వెళుతున్నావో లేదో పరిశీలన చేసుకో. మోషే భక్తిపరుడే, మోషే దేవుని కార్యాలు చేసేవాడే, కానీ దేవుని కోపం నిలిచి ఉంటే మోషే మాత్రం ఏం చేయగలడు చెప్పండి? ఏమైనా చేయగలడా? ఎందుకు ఏమండి, ఎందుకు దేవుని కోపం అంటే నిబంధన మీరాడు కదా. ఇశ్రాయేలు ప్రజలతో దేవుని చేసుకున్న నిబంధన అది. నిబంధన మీరితే దేవుడు అసలు ఒప్పుకునే కాదు. ఒప్పుకుంటాడా? నిబంధన మీరితే ఒప్పుకోడు అసలు. కాసేపేలండి, ఏమండి, కొంచెం సేపేకండి, ఏదో సరదాగా కాసేపు అలా ఉంటున్నాం, ఈ మాత్రానికి దేవుడు కోపపడతాడంటే ఏమండి, కోపపడకుండా ఉంటాడా కదా. మనుషులుగా మనకే కోపాలు కట్టలు తెంచుకొని వస్తే మరి దేవాతి దేవుడు ఆయనకి ఎంత ఉండిద్ది కోపం కదా. మనకన్నా మన కోపం వస్తే మన చేతిలో ఉన్న వస్తువులు, ఇంట్లో ఉన్న వస్తువులే పగులుతాయి. కానీ ఆయన కోపం వస్తే పర్వతములు సహితము ఆయన కోపమునకు నిలవలేవు. ఆయన సన్నిధి ముందు, ఆయన కోపం ముందు పర్వతములు సైతం నిలవలేవు. అంతటి కోపవస్తుడైనటువంటి ఆయన, అంత ఉగ్రుడైనటువంటి ఆయన నిన్ను ఇంకనూ క్షమిస్తున్నది ఎందుకోసం అంటే, ఎందుకు ఈ వాక్యం అంటే నీకు ఒక గుర్తింపు, ఒక విధంగా నీకు గుర్తు చేయడానికి, ఒక విధంగా నిన్ను మేలుకొల్పడానికి, ఒక విధంగా నిన్ను పురుకొల్పడానికి, ఒక విధంగా నిన్ను మరలా నిన్ను సత్మార్గంలోనికి నిన్ను నడిపించడం కొరకు కదా. ఆయన కోపపడే దేవుడైతే మోషేని ఎప్పుడో చంపేసేవాడు కదా. చంపేసేవాడా కాదా? మోషేను ఎప్పుడో చంపేసేవాడు కాదుగా కదా. ఎందుకని దేవుడు మోషేను చంపకుండా వెనుక వెళుతున్నాడంటే మోషేకు మేల్కొలుపు. మోషే, నువ్వు ఈ తప్పు చేసావు. సిపోరా, నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? మోషేను ఆజ్ఞను మీరాడు. చూడండి ఎంత నేర్పరైనటువంటి స్త్రీయో, ఎంత మెలకు కలిగినటువంటి స్త్రీయో, ఎంత జ్ఞానవంతురాలైనటువంటి స్త్రీయో. వస్తున్న ఆపదను కనిపెట్టి ఏమి చేయాలో అది తక్షణం చేసిన స్త్రీ కదా. మనకు నేత్రాలు ఉంటాయి కానీ, ఏమండి, కళ్ళు ఉంటాయి కానీ గ్రహించలేని శక్తి ఉండిద్ది మనకు కదా. మనకు నేత్రాలు ఉంటాయి, అందరికీ కళ్ళు ఉంటాయి, కానీ పరిస్థితిని గమనించగలిగిన ఆ నేత్రాలు మనకు ఉండాలి. ఈ స్త్రీ ఏం చేసిందంటే మోషే మీదకి వస్తున్న దేవుని కోపమును, ఆ యొక్క ఖడ్గమును అడ్డుకోవడానికి సాహసించి నిలబడినటువంటి స్త్రీ కదా. ఎంత ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వమో. ఒక స్త్రీగా సాహసించి దేవుని కోపానికి అడ్డు నిలబడిందండి. మరి మన జీవితాలు, మన కుటుంబాలు ఎలా ఉన్నాయి ఒకసారి పరిశీలన చేద్దామా? కుటుంబం మీదకి వస్తున్న దేవుని కోపం, ఏమండి, కుటుంబం మీదకి వస్తున్న దేవుని యొక్క ఉగ్రత, కుటుంబాల్లో జరుగుతున్న కొన్ని కార్యక్రమాలను బట్టి, కొన్ని పనులను బట్టి, దేవునితో సఖ్యత లేకుండా తిరుగుతున్నటువంటి ప్రజలను బట్టి, బిడ్డలను బట్టి, భార్యను బట్టి, భర్తను బట్టి దేవుని కోపం ఇంటి మీదకి వస్తే విశ్వాసుడైన నీవు దేవుని కోపమును గుర్తెరిగే స్థితిలో ఉన్నావా? దేవుని కోపమును గమనించగలిగిన స్థితిలో ఉన్నావా? దేవుని ఉగ్రతను గుర్తుపట్టగలిగిన స్థితిలో ఉన్నావా? తెకోవా స్త్రీలను పిలిపించుకొచ్చాడంట యోవాబు. ఎందుకోసమో తెలుసా? వారు యుక్తముగా మాట్లాడతారు, నేర్పరి మాటలు కలిగినటువంటి వారు, జ్ఞానముతో మాట్లాడతారు. ఏమండి, వారి యొక్క జ్ఞానము అమితమైనది. ఏమండి, వారికి ఉన్న మాటల నేర్పరితనం ఎంతో గొప్పది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, జ్ఞానము కలిగిన స్త్రీ ఇంటిని కట్టుకుంటది కదా. జ్ఞానవంతురాలు తన ఇల్లుని కట్టుకుంటుందని వాక్యం చెబుతుంది. జ్ఞానం ఏ జ్ఞానం? లోక సంబంధంగా డబ్బులు దాచే జ్ఞానం, స్థలాలు దాచే జ్ఞానం, బంగారాలు ఈ జ్ఞానం కాదు. దేవుని కోపం ఎలా ఉన్నది? దేవుని ముఖ దర్శనమును చూసి కుటుంబాన్ని కట్టుకోవాలి. అర్థమవుతుందా? దేవునిని చూసి మనం మన కుటుంబాన్ని కట్టుకోవాలి. దేవా, నా కుటుంబాన్ని బట్టి ఎలా ఉన్నావు? నా కుటుంబ స్థితిగతులను బట్టి ఎలా ఉన్నావు? అసలు నా కుటుంబంలో నా ప్రజలు, నా బిడ్డలు ఎలా ఉన్నారు? నీ ఇంటికి నువ్వు ఒక యువరాణివి, నీ ఇంటికి నువ్వు ఒక రాజువి. నీ రాజ్యంలో నీ ప్రజలు ఎలా ఉన్నారో అనుదినము కనిపెట్టవలసిన బాధ్యత నీది.
నీ ప్రజల మీదకి కరువు వస్తుందో, విపత్తు వస్తుందో కనిపెట్టవలసిన బాధ్యత నీది. నీ రాజ్యానికి కీడు వస్తుందో, నాశనం వస్తుందో కనిపెట్టవలసిన బాధ్యత నీది. సోమరులై, బద్ధకస్తులై, బాధ్యత లేని వారే తిరుగుతుంటే దేవుని కోపం కుటుంబాల మీదకి రాకుండా ఎలా ఉంటుందండి? కొంతమందికి పట్టట్లా. యోబు గ్రంథంలో రాయబడినటువంటి మాట, ఎడారి పక్షి, ఉష్ణ పక్షి అంటారు. అది గుడ్లను ఎక్కడ పెట్టిద్దో తెలుసా? ధూళిలో పెట్టిద్దంట. ఎక్కడ పెట్టిద్ది? నేల మీద పెట్టి ధూళి గప్పిద్దంట. దాని గురించి రాయబడినటువంటి మాట అంటే తెలుసా? తమవి కానట్లుగా ఏది వచ్చి, పక్షులు వచ్చి, లేకపోతే బరువైనటువంటి జంతువులు వచ్చి ఆ గుడ్లను తొక్కి నేను కన్నాను, ఇబ్బంది పడి, యాతను పడి ఈ యొక్క గుడ్డును పెట్టాను. నేను నా శ్రమ వృధా కాకూడదు, నా కష్టం వృధా కాకూడదు, నా ప్రయాస వృధా కాకూడదు, నా బిడ్డలు నా చేతికి రావాలని ఆ జ్ఞానం కూడా లేకుండా కన్న తర్వాత, గుడ్డు పెట్టిన తర్వాత ధూళిగప్పి వెళ్ళిపోయిద్దంట, ఇసుక గప్పి వెళ్ళిపోయిద్దంట. బాధ్యత లేనటువంటి, చెప్పాలంటే ఒక తల్లి, కష్టానికి విలువ లేనటువంటి తల్లి. అయ్యో శ్రమపడ్డాను, 9 మాసాలు మోసి కన్నాను, నేను ఎంతో వేదనను అనుభవించాను, మరణకరమైన స్థితిలో నుండి నా బిడ్డను నేను కనుక్కున్నానే, నా బిడ్డకు నేను బాధ్యతనివ్వాలి, సక్రమంగా నడిపించాలి, నా కుటుంబానికి నేను చక్కదానిని ఇవ్వాలి, నా ద్వారానే నేనే చేయగలనన్న బాధ్యత ఎవ్వరికీ లేదు. అది దులుపుకున్నట్లుగా కొంతమంది మనుషులు కూడా దులిపేసుకుంటున్నారు. వాళ్ళకి కన్నాం కదా వాళ్ళే పెరుగుతారన్నట్లుగా కొంతమంది పోతూ ఉంటారు. కుటుంబం మీదకి దేవుని ఉగ్రత వస్తుందన్న ఇంకిత జ్ఞానం, ఆ మెలకువ లేకుండా చాలా మంది బ్రతుకుతున్నారండి. ప్రార్థిస్తున్నావు కరెక్టే, పొద్దున్న లేచి ప్రార్థిస్తున్నావు మంచిదే. నీ ప్రార్థన దేవునికైతే నీ బిడ్డలకు కావాల్సింది నీ మాట, నీ గద్దింపు, నీ హెచ్చరిక కదా. ఎంతవరకు ప్రార్థన చేస్తావు చెప్పు కదా. ప్రార్థన చేయాలి ఖచ్చితంగా. వేకువజామున లేచి నీ బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి. వారు తప్పిపోకుండా, వారు పాపంలో పడిపోకుండా నువ్వు ఎంతవరకు ప్రార్థన చేస్తావు అంతవరకు ప్రార్థించి. అంతకంటే ముఖ్యంగా వారితో మనం ఏం చేయాలో తెలుసా? సహవాసము కలిగి ఉండాలి. బిడ్డలతో తల్లిదండ్రులు సహవాసం కలిగి ఉండాలండి. ప్రేమను పంచాలి, ప్రేమను కలిగి ఉండాలి. ఇలా సహవాసం లేకుండా ఎవరికి నచ్చినట్లుగా వారు ఉంటే నువ్వేం చూస్తావు? నీ ఇంటి మీదకి వచ్చే కీడును, అదా నీ కుటుంబం మీదకి వచ్చే కీడును నువ్వేం చూస్తావు చెప్పండి? కొంతమంది పట్టనట్లుగా దులిపేసుకుంటారు. కుటుంబం గురించిన బాధ్యత ఎవరికి ఉండదు. ఈ యొక్క సిపోరా మోషే మీదకి వస్తున్న దేవుని కోపానికి ఏ పరిష్కారం చేయాలి, ఏమి చేయాలి? ఏమండి, కఠినమైనటువంటి పరిస్థితి, ఎటు తోచినటువంటి పరిస్థితి, గందరగోళ పరిస్థితి. తక్షణమే నిర్ణయం తీసుకోవాలి, తక్షణమే ఆలోచన తీసుకోవాలి. ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ తొందర నిర్ణయం తీసుకున్నా అది దేవుని కోపాన్ని మాత్రం రేపకుండా దేవుని కోపాన్ని ఆపాలి కదా. ఎలా నిర్ణయం తీసుకుంది? వెంటనే నిర్ణయం తీసుకుంది. తొందరగానే ఏం చేయాలి అని ఆలోచిస్తూ దిగులు పడుతూ ఏమండి మౌనంగా కూర్చోాలా. ఏం చేస్తుంది తెలుసా? లేచి సాహసించి తన చేతులతో ఒక రాతిని తీసుకునంట అప్పుడుకప్పుడే వెంటనే ఏం చేస్తుంది తెలుసా? కుమారుడికి సున్నతి చేసి ఆ రక్తపు ముద్దను మోషే పాదాల దగ్గర పడేసి. ఎందుకోసమో తెలుసా? ఈ సమయంలో గనక ఈ పని చేయకపోతే, ఈ సమయంలో గనక ఇలా నడుచుకోకపోతే, ఈ సమయంలో గనక నేను ఇలా ప్రవర్తించకపోతే నా భర్త ప్రాణానికి హాని, నా కుటుంబ యజమానుడు నష్టంలో పడతాడు, నా కుటుంబ యజమానుడు మరణం పాలవుతాడు, దేవుని ఉగ్రతను పొందుకుంటాడు, దేవుని ఉన్నతమైన పిలుపు కొరకు నియమించబడిన నా పెనిమిటి దేవుని కోపానికి పాత్రుడవుతాడని వెంటనే తక్షణమే నిర్ణయం తీసుకుంది కదా. ఏ నిర్ణయం తీసుకుంది? తొందరపాటు నిర్ణయం కాదు. ఒక విధంగా చేయాలంటే తప్పుడు నిర్ణయాలు కాదు, తప్పుడు మార్గం కాదు. ఆమె ఎంచుకున్న మార్గం సరైనది, తక్షణమైనది. ఆ సరైనటువంటి మార్గంలో తీసుకున్న ఆ నిర్ణయం ఏం చేసిందో తెలుసా? కుమారుడికి దేవునితో నిబంధన, భర్తకి ప్రాణం దక్కి. హల్లెలూయా. మనం నిర్ణయాలు తీసుకుంటాం. ఎలా నిర్ణయాలు తీసుకున్నాం తెలుసా? చేతులు కాలిన తర్వాత, ఇది అంటారు సామెత, అలాంటి పరిస్థితులు మనకి. అన్నీ అయిపోయిన తర్వాత, అన్నీ నష్టపోయిన తర్వాత,
ఏమండి చేతి దాకా వచ్చిన బిడ్డడు నష్టపోయిన తర్వాత అప్పుడు కూర్చొని నెత్తి నోరు కొట్టుకుంటూ అయ్యో ఇలా అయిపోయిందేంటి పరిస్థితి, ఇలా అయిపోయిందేంటి పరిస్థితి, అప్పుడే తొందరపడ్డా బాగుండు, అప్పుడే మాట్లాడిన బాగుండు, అప్పుడే ఆలోచించిన బాగుండు అని చెప్పి అంతా అయిపోయిన తర్వాత బూడిద పట్టుకుని ఏడుస్తూ ఉంటారు. ఇదా ఈ సిపోరా నేర్పించే విధానం ఏంటో తెలుసా? నిర్ణయం తీసుకోవాలి వెంటనే. ఏ నిర్ణయం తీసుకోవాలి? ఈ నిర్ణయములో దేవుని కోపం ఏమి చేయబడాలి తెలుసా? మరి మన నిర్ణయాలు తీసుకుంటాం అప్పుడప్పుడు. కోపం వస్తే మన నిర్ణయాలు తక్షణమే తీసుకు, ఈ రోజు నుంచి మీ మొహం చూడండిరా, మీతో మాట్లాడండిరా, మీకు ముద్ద పెట్టండిరా, మీ బట్టలు ఉతకండిరా, మీకు ఏమి చెయ్యనురా. కొంతమందికి కోపాలు వస్తే వెంటనే ఇక మౌనం, ఇక నేను మాట్లాడకూడదు అనుకుంటారు. ఇక అంతే కదా. మన నిర్ణయాలు ఎలా ఉంటాయి అంటే గుడ్డకి గుడ్డకు పనికిరాని నిర్ణయాలు మన. ఏమంటే ఒక ప్రయోజనం లేని నిర్ణయాలు. అరే కుటుంబంలో ఏమైనా జరిగినప్పుడు కోపం వచ్చి కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు తప్పుడు నిర్ణయాలు కాదు, తప్పుడు ఆలోచనలు కాదు. నువ్వు నిర్ణయం తీసుకునేటప్పుడు ఆ నిర్ణయము నీ కుటుంబానికే ప్రయోజనకరంగా ఉండాలి కదా. ఎప్పుడైనా నిర్ణయాలు తీసుకున్నారా? బిడ్డల విషయంలో, భర్త విషయంలో, కుటుంబ స్థితిగతులు మారుతున్నప్పుడు, పరిస్థితులు మారుతున్నప్పుడు, ఏమండి ఏదో కీడు వస్తున్నప్పుడు నిర్ణయం తీసుకున్నారా? గట్టిగా మాట్లాడడానికి, గట్టిగా ఏమండి నిలబెట్టడానికి నిర్ణయాలు తీసుకున్నారా? అస్సలు మనకు నిర్ణయాలు అంటే ఎలా ఉంటాయి అంటే చెప్పనా? ఏమండి సముద్రపు ఒడ్డున ఇసుక మీద రాసినటువంటి నిర్ణయాలు మన. అబ్బే అసలు ఎందుకు పనికిరావు. ఆ కెరటం అలా వచ్చిందనుకోండి, రాసిన పేరేమైపోద్ది, దెబ్బకు తుడిచిపెట్టి వెళ్ళిపోద్ది. మన నిర్ణయాలు కూడా పనికిరాని నిర్ణయాలు. జ్ఞానము కలిగి దేవుని చిత్తము నెరిగి మనోనేత్రములతో ఆమె చూచి ఏం చేసింది తెలుసా? నిర్ణయం తీసుకుందంతే. ఏ నేత్రాలు మనకు ఉండాల్సింది? జ్ఞానయుక్తమైన నేత్రాలు ఉండాలి మనకి. అంతేనా? ఉంటనే మనకు అవి సీరియల్ చూడడానికి కళ్ళు ఉంటాయి. ఏమంటే పక్కోళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి కళ్ళు ఉంటాయి మనకి. వాళ్ళు ఏం తెచ్చుకున్నారు, వీళ్ళు ఏం తెచ్చుకున్నారో చూడడానికి కళ్ళు ఉంటాయి. కుటుంబం మీదకి దేవుని కోపం వస్తుందా, దేవుని దీవెన వస్తుందా అని ఎప్పుడు మనం చూడం కదా. ఎందుకమ్మా మన బిడ్డలు ఇలా అయిపోయారు, ఎందుకమ్మా మన కుటుంబం ఇలా అయిపోయింది, ఇలా దిగజారిపోయింది, ఎందుకు మనం ఇలా ఆర్థికంగా వెనకబడుతున్నాం, ఎందుకు మన కుటుంబం ఇంత మెత్తగా ఉంది, దేవుడు ఎందుకు మన కుటుంబం మీదకి దీవెన రానివ్వట్లేదు, ఎందుకు మన కుటుంబం ఇంతగా మోడు బారిపోయిందని చెప్పి ఎప్పుడైనా కుటుంబ పరిస్థితులు ఎతికిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా కదా. ఈ మధ్యన ప్రవచనాలు చెప్పే వాళ్ళ దగ్గరికన్నా వెళ్ళి ఎతుకులాడి వెళ్తున్నారు. ఆ గుడికి వెళితే అదొస్తుంది, ఈ గుడికి వెళ్తే ఇది వస్తుంది అని స్థలాలు వెతుక్కుంటూ వెళ్ళేవాళ్ళు ఉన్నారు, పుణ్యక్షేత్రాలను వెతుక్కుంటూ వెళ్ళేవారు ఉన్నారు. ఏమండి మేలు చేసేవారు ఎవరో వెతుక్కుంటూ వెళ్ళేవారు. అసలు వెతకవలసిందేంటి, అసలు చూడవలసిందేంటి? దేవుని దృష్టిలో నీ కుటుంబం ఎలా ఉన్నదో అది చూసుకో. అక్కడికి వెళ్ళేది అది తెస్తే కుటుంబం బాగుపడిద్దంట, బిడ్డలు ఉద్యోగాలు వస్తాయంట, గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయంట, డాక్టర్లు అవుతారంట, యాక్టర్లు అవుతారంట అని ఏదేదో పట్టుకొస్తానికి అట్టు వెళ్ళమాక. నువ్వు నీ కుటుంబాన్ని నువ్వు నిలిచి చూడు కదా. ఈ చూడం మనం చూసేదంతా ఏంటి? ఎక్కడికి వెళితే ఏది ఇస్తాడు, ఏ మంత్రం పనిచేస్తుంది, ఏ నోట్లో ఏ మంత్రం ఉందో తెలియదు. అందరి దగ్గరికి వెళ్ళి అన్ని భోగేసుకురావాలి కదా. ప్రియమైనటువంటి దేవుడు, సిపోరా చేసిన పని ఆమె తన కుటుంబాన్ని కాపాడుకొనటానికి ఆత్మీయ నేత్రాలతో వెతికిందండి. ఉన్నాయా మనకు ఆత్మీయ నేత్రాలు? ఆత్మీయ నేత్రాలు ఉన్నాయా? స్త్రీగా నువ్వు, ప్రార్థనా పరురాలుగా నువ్వు, నీ ఆత్మీయ నేత్రాలు వెలిగింపబడ్డాయా? నీ కుటుంబపు అడుగుజాడలు కనిపెడుతున్నావా? సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో రాయబడినటువంటి మాట, ఆమె తన ఇంటి వారి నడకను బాగుగా కనిపెట్టిద్దాడు. అంటే నడకను కనిపెట్టడం అంటే అడుగులు లెక్కేసిద్దా, వంకర పడుతున్నాయో టింకర పడుతున్నాయో చూసిద్దా? అడుగులు అంటే అడుగు జాడలు, ప్రవర్తనలు, బిడ్డల ప్రవర్తన కనిపెట్టిద్ది, బిడ్డల మాట తీరు కనిపెట్టిద్ది, ఆలోచనలు కనిపెట్టిద్ది, స్నేహాలు కనిపెట్టిద్ది, ఉద్దేశాలు కూడా ఎవరో స్త్రీయే, తల్లే కదా. తండ్రికి అంత బాధ్యత ఉండదు, రోడ్ల మీద తిరగమన్నా తిరుగుతాడు. ఏమంటే కాలక్షేపంగా ఎక్కడన్నా గంట కూర్చొని రమ్మంటే వస్తాడు, టైం అయిపోయిన తర్వాత అన్నానికి రమ్మంటే వస్తాడు. కానీ కుటుంబ బాధ్యతలు అంతగా అందరికీ పట్టవు. కొంతమంది బాధ్యత కలిగిన, అస్సలు ప్రథమమైనటువంటి బాధ్యత స్త్రీగా నీకే ఉండాలి. అందుకే సిపోరా నీతో మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంది? నేను చూడు, నా కుటుంబం మీదకి వస్తున్న ఉగ్రతను కనిపెట్టాను. నువ్వేం కనిపెడుతున్నావు?
ఎప్పుడో పిల్లోడు చేయి దాటిపోయిన తర్వాత కనిపెట్టి దేవుని ఈ మధ్యనేంటో నా కొడుకు ప్రవర్తనలో మార్పు వచ్చింది. వాడు మాటలు మారిని, పనులు మారిని. ఎప్పుడు మారిని? వాడికి ఎప్పుడో మార్పు వచ్చింది. ఏమి ఇప్పుడు మెలుకొంది. ఇప్పుడు నిద్రలేసి చూసేసరికి వాడు మారిపోయాడు. వాడు మారింది ఎప్పుడు ఎప్పుడో ప్రవర్తన మారిపోయింది, ఆలోచనలు మారిపోయింది. చెడు ఎప్పుడో తనకు అంటించుకున్నాడు. లోకంతో సహవాసం కలిగి లోక ఇచ్చలకు ఎప్పుడో ఏడవబడ్డాడు. నాశనానికి దగ్గరగా, మరణానికి దగ్గరగా, కీడుకు దగ్గరగా, ఉగ్రతకు దగ్గరగా ఉన్న ఆ సమయంలో వీళ్ళు మేలుకుంటారు. ఆ సమయంలో మేలుకుని నెత్తి మీద చేతులు పెట్టుకుని, అయ్యో ఏం చేయాలి, ఎటు వెళ్ళాలి, ఎక్కడకు బరిగెట్టాలి, ఫోన్ చేసి సేవకుడు ఫోన్ చేసి, అయ్యా ఈ మధ్యనేంటో ఈడిట్ట ప్రవర్తిస్తున్నాడు, నేను ఎప్పుడు ఇట్ట చూడలేదు, ఇట్ట ఉండలేదు అనుకుంటున్నాను, ఇట్ట వెళ్ళలే అని అనుకున్నాను, కానీ వెళ్ళిపోయాడయ్యా కదా. వెళ్ళిపోకుండా ఉంటారా? లోకము ఆకర్షణ కదా. లోకం ఆకర్షణమైనది, రంగుల వలయం ఇది. ఈ లోక ఆకర్షణలో పడి పిల్లలు ఏడవబడకుండా నువ్వేం చేయాలి తెలుసా? ఆత్మీయ నేత్రాలతో ఎప్పుడు కనిపెడతా ఉండాలండి. ఆత్మీయ నేత్రాలు వెలిగించబడాలి. ఆత్మీయ నేత్రాలు వెలిగించబడాలంటే ఏం చేయాలి? అనునిత్యము ప్రార్థన, వాక్య ధ్యానం, మెలుకు ప్రార్థనలు నువ్వు మేల్కొనటం, నీ బిడ్డలను కనిపెట్టడం, నీ భర్తను కనిపెట్టడం, నీ ఇంటి పరిసరాలను నువ్వు కనిపెట్టుకోవడం. అస్సలు ఉండవు మనకి. పని టైం అయితే ఇంటికి తాళం వేయడం, గబగబా పనికి పరిగెట్టడం, పని ముగించుకొని ఇంటికి రావడం. ఎప్పుడు నువ్వు కనిపెట్టేది? ఎప్పుడు అలసిపోతే నిద్రపోవడం, అలసిపోతే నీ కాలక్షేపానికి ఏదో పనులు చేసుకోవడమే తప్ప నీ కుటుంబాన్ని ఎప్పుడు కనిపెడతావు? ప్రియమైనటువంటి దేవుని ఉద్దేశం కుటుంబం మీద ఉంది. ఏదేను తోటలో ఆదాము అవ్వలు నిర్మించినప్పుడే కుటుంబంగా ప్రణాళిక చేశాడు ఆయన, వ్యక్తిగా కాదు. ఆయన కుటుంబంగా ఆయన ఉద్దేశించి కుటుంబాన్ని నిర్మించి ఆ కుటుంబ వ్యవస్థకు అక్కడే పునాది వేసి అక్కడ నుంచి ఈ వ్యవస్థను ఇప్పటి వరకు నడిపించుకుంటూ వచ్చాడు. ఈ కుటుంబం మీదకి అనేకమైన దాడులు, అనేకమైన శత్రువు తంత్రాలు. ఎందుకోసమో తెలుసా? దేవుని ఉద్దేశం నెరవేర్చబడకుండా ఉంటే దేవుడు ఎలాగైనా, దేవుని కోపం ఈ కుటుంబాల మీదకి వస్తుంది, ఈ మనుషుల మీదకి వస్తుంది, నాశనం జరిగి ఈ ప్రపంచం అంతా నాస్తగతం అయిపోద్దని శాతానుడు పన్నాగం పన్ని కుటుంబాల మీద ఆడు ఏ నేత్రాలు పెట్టాడు తెలుసా? నిఘా పెట్టేశాడు. వాడు ప్రతి అనునిత్యం చూస్తున్నాడు. నువ్వు ప్రార్థనకు వచ్చేటప్పుడు, వెళ్ళేటప్పుడు, నువ్వు ఇంట్లో కూర్చున్నప్పుడు, మాట్లాడేటప్పుడు అనునిత్యం నిన్ను కనిపెడుతున్నాడు. సీసీ కెమెరా పర్యవేక్షణలో ఉన్న ప్రాంతాలు ఎంత ఎలక్ట్గా ఉంటాయో వాడు కన్ని నేత్రాల్లో ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా అలా ఎలక్ట్గా ఉంటాడు. వాడు సీసీ కెమెరా పర్యవేక్షణలో ఉన్న ప్రాంతాలు ఎలా ఉంటాయో వాడి నేత్రాలు అలా పెట్టేశాడు కుటుంబాల మీద. ఏ చిన్న అవకాశం దొరికినా ఈడ్చుకుంటూ పోవాలి. పతనం వైపు తీసుకువెళ్ళాలి. ఈయన వృద్ధి వర్ధిల్లకూడదు. అబ్రహామా, నీ సంతానం విస్తరించి ఆకాశపు రేణులంతా విస్తారంగా వెళ్ళిపోయిద్ది అన్నాడు. అబ్రహాముకు చెప్పాడు. ఆ తర్వాత శారా వినేటట్లు కూడా చెప్పాడు. కానీ అక్కడ ఏం జరిగిందో తెలుసా? దేవుని ప్రణాళికను, దేవుని వాగ్దానమును, దేవుని ఉద్దేశాన్ని ప్రక్కకు పెట్టేటట్లుగా మానవ ప్రయత్నాలకు తావిచ్చి ఏం చేశాడు తెలుసా? దేవుని ప్రణాళికను రూపుమాపాలనుకున్నాడు కదా. మానవ ప్రయత్నాలకు ప్రథమ స్థానాన్ని ఇచ్చాడు. శారమ్మ, ఇలా అయితే దేవుని వాగ్దానం నెరవేర్చబడేటట్లుగా నువ్వే ముందుకు వెళ్ళి అన్నాడు. ఏం చేయమంటావు? ఆగర్ని తీసుకెళ్ళి. ఆగరెవరో? దాసి. తీసుకువెళ్ళి పెనిమిటికి భార్యగా ఇచ్చేయి. భార్యగా ఇస్తే అబ్రాహాం కుమారుని అంటాడు, ఇదిగో ఇతడే నీకు వారసుడు అవుతాడు. ఆ వారసుడు అయిన తర్వాత వాగ్దానం నెరవేర్చబడిద్ది. నువ్వు చెప్పు, దేవుని వాగ్దానం నేను నెరవేర్చానని చెప్పు అంటాడు. వాడు పతనాన్ని కోరుకుంటాడండి, విస్తరణను కోరుకోడు. వాడు అభివృద్ధిని కోరుకోడు, మేలును కోరుకోడు, క్షేమాన్ని కోరుకోడు, నాశనాన్నే కోరుకుంటాడు. అందుకే వాడికి పెట్టబడిన పేరు నాశన. వినపడుతుందా? అందరికీ అర్థమవుతుందిగా? వాడు నాశన పుత్రుడాడు. ఆ నాశనం చేయడమే వాడి పని. చక్కగా ఆత్మీయంగా కట్టబడుతున్నారు. బిడ్డలు మంచి వయసుకు వచ్చారు. ఇప్పుడే తల్లిదండ్రులకు లోబడి, తల్లిదండ్రులకు విధేయులవలసిన ఈ టైంలో తాతగానో, మామ్మగానో, అత్తగానో, పిండిగానో దూరతాడు మధ్యలోకి వచ్చి. పెద్దగా ఆంక్షలు పెట్టమాక, చిన్నపిల్లోడు. వాడి వయసు ఎంత? ఇప్పుడే కట్టుదిట్టాల్లో పెట్టాలని చూస్తున్నాం, ఇప్పుడే వాడిని కట్టేయాలని చూస్తున్నాం అని మధ్యలో వచ్చి అడ్డు దూరతా ఉంటాడు. దూరేం చేస్తాడు తెలుసా?
చక్కగా మాటిని చక్కగా క్రమశిక్షణలో నడుస్తూ చక్కగా విజయుడవుతున్న ఆ టైంలో వీళ్ళు దారులు మళ్ళిస్తూ ఉంటారు. ఏం చేస్తారు అర్థమవుతుందా? దారులు మళ్ళిస్తూ ఉంటారు. ఎందుకమ్మా చిన్నపిల్లవాడికి అప్పుడే స్వేచ్ఛ వచ్చగా కొంచెం తిరగాలి కదా, ఆడన్నా గాలి తిరుగులు తిరగాలి కదా. రోడ్డు మీద బోళ్ళు ఎంతమంది పోకిరి చేష్టల్లో చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళతో సహవాసం చేయాలి కదా. పిల్లోడు ఈ వయసులో కాకపోతే ఎప్పుడు అనుభవిస్తాడు ఈ ఆనందం కదా? చెప్పేవాళ్ళు ఉంటారా ఉండరా? ఎప్పుడు అనుభవిస్తాడు ఈ ఆనందం? లోకం చూడు ఎంత సంతోషంగా ఎంత ఉందో. వయసు అయిపోయిన తర్వాత వస్తాళ్ళే నీ దగ్గరికి అన్నట్లుగా మధ్యలో సాతానులాగా వచ్చి అడ్డుపడతా ఉంటా. ఎవరు ఎలా వచ్చినా కానీ నీ జ్ఞానము, నీ తెలివితేటలు, నీ మనోనేత్రములు వెలిగించబడిన దానివైతే నీ బిడ్డలను చక్కగా కట్టుకుంటావు. నువ్వే దేవునికి స్తోత్రం కలుగునుగా. అర్థమవుతున్నాయండి? చెప్పచ్చు అంటారా? పర్లేదా? చెడగొట్టే వాళ్ళకి అవకాశం ఇవ్వమాక. ఇదిగో నా బిడ్డలు నేను కట్టుకోవడానికి, నా కుటుంబాన్ని నేను కట్టుకోవడానికి నేను వహించాలి పాత్ర, అంతేగాని బయట వాళ్ళు ఎవరో వచ్చి ఇది చేయి అది చేయి అంటే నువ్వు ఆళ్ళ మాటలో పడిపోయి నీకు ఇవ్వబడిన నీ బాధ్యతను ఎవరికో అప్పగిస్తే ఎలాగా? ఎవరి చేతిలో పెడితే ఎలాగా? ఎవరో ఉద్దేశాలు నెరవేర్చాలని, ఎవరో ఉద్దేశాలు నీ కుటుంబం ద్వారా జరిగించాలని అనుకుంటే ఎలాగా? దేవుడు నీకు ఒక ఉద్దేశాన్ని ఇచ్చాడు, నీకు ఒక జ్ఞానాన్ని ఇచ్చాడు, నీ కుటుంబానికి నిన్ను శిరస్సుగా నిలబెట్టాడు. నిలబెట్టి ఏం చేశాడు దేవుడు? నిన్ను ఒక ప్రథమ స్థానం నిలబెట్టి నీ ద్వారా ఏం చేయాలి తెలుసా? ఈ కుటుంబాన్ని చక్కగా కట్టమ్మ, చక్కగా కట్టు. పోరా ఆత్మీయ నేత్రాలు కలిగిందండి. అందుకే దేవుని ఉగ్రతను కనిపెట్టింది కదా. దేవుని ఉగ్రతను చూచింది, కనిపెట్టింది. ఎలా కనిపెట్టింది? ఎలా చూచింది? దేవుడు ఒక మేఘంలాగా వచ్చాడా? ఒక ఉరుములాగా వచ్చాడా? లేకపోతే దేవుని కోపం ఒక పొగలాగా వచ్చి మోసే వెనకాల పడి తరుముతుందా? ఏమో, ఆ వాక్యం మనకు రాయబడలేదు. ఎలా వచ్చిందో తెలియదు, కానీ వెంటనే గ్రహించిందండి కదా. వెంటనే గ్రహించింది. మనకి ఎంత మొత్తుకో అంటారు కదా, చెవిటోడు ముందు శంఖం ఊదినా కూడా వినపడదండి. వాడు అసలే చెవిటోడు, వాడి ముందు శంఖం ఊదిన వాడికి ఏమనిపించిద్ది? ఏంటో ఏదో వాగుతున్నట్టు అనిపిస్తుంది అంటాడు. సేవ అలా ఉంటది కొంతమంది. ఎంత బోధించిని అమ్మా, లోకం భయంకరమైనది, మనుషుల్ని ఆకర్షించిద్ది, ప్రేమ అనే వలయం వేస్తుంది, ఆకర్షణ అనే ఉచ్చి వేస్తుంది. పిల్లలు జాగ్రత్త, కుటుంబం జాగ్రత్త, భర్త జాగ్రత్త, నీవు జాగ్రత్త అని ఎంత బోధించినా ఏమంటారో తెలుసా? అయ్యగారు మా జాగ్రత్తలో మేము ఉన్నాం, కానీ మీది మీరు చూసుకోండి అనేవాళ్ళు ఎక్కువైపోయారు కదా. వాక్యం ఎందుకు ఇచ్చాడు దేవుడు? పరిశుద్ధ వాక్యాన్ని మన చేతులు ఎందుకు పెట్టాడు? పూర్వకాలం వాక్యం ఇంత విస్తరణగా, దేవుని గ్రంథాలు ఇంత విస్తరణగా లేవు, ఇంత వివరంగా లేదు. ఎవరో ఒక పితామహులు కూర్చొని వారు బోధిస్తుంటే విని నేర్చుకోవడమే. వారు ఏది చెప్తే అది, అరే నువ్వు అది తీసుకురారంటే అది తీసుకురావాల్సింది, అరే నువ్వు ఇచ్చేయరా అంటే ఇది చేయాల్సింది. ఆనాటి కాలంలో వాక్యం విస్తరణ లేని రోజుల్లో, వాక్యము అంతగా అందుబాటు లేని రోజుల్లో అందించేటువంటి ఆ యొక్క పెద్దలు అందించేటువంటి వాక్యాన్ని వారు చెబితే ఏది చెప్తే అదే గుడ్డిగా నమ్మి చేసేవాళ్ళు. కానీ గుడ్డిగా పోకూడదని సత్యము అందరికీ తెలియపరచబడాలని దేవుడు ఏం చేశాడు తెలుసా? ప్రతి ఒక్కరి చేతిలో బైబిల్ పెట్టాడు కదా. ప్రతి ఒక్కరి చేతిలో బైబిల్ పెట్టాడు. ప్రతి ఒక్కరికి వాక్యాన్ని సమీపంగా చేశాడు. ఒక విధంగా వాక్యము అర్థమయ్యేటట్లుగా దేవుడు నీ వాక్యం చదువుతున్న వాక్యం నీకు వినిపించేటట్లుగా పరిశుద్ధాత్మను పక్కనే పెట్టాడు కదా. ఎంత సమీపంగా నీకు చేసినా ఇంతవరకు కూడా నీకు మనోనేత్రాలు వెనకనే వెలగట్లేదు. నీ కుటుంబ అడుగు జాడలను, నీ బిడ్డల అడుగు జాడలను, నీ భర్త అడుగు జాడలను నువ్వు కనిపెడతలేదు కదా. కనిపెడుతున్నారా? పోనీ కనిపెట్టారు ఇప్పుడు దాకన్నా? కనిపెట్టే నేత్రాలు ఉన్నాయా? అబ్బే అస్సలు మనకు అయ్యి అన్నట్టుగా ఉండు కదండి. నువ్వు ఇద్దరువైనా, ముగ్గురువైనా, నలుగురువైనా, ఐదుగురువైనా, ఇద్దరే ఉన్నాయి. భార్యాభర్త ఇద్దరే ఉన్నాయి. ఇద్దరు ఉన్నా దేవుని ప్రణాళికే, ఐదుగురు ఉన్నా దేవుని ప్రణాళిక. దేవుని ఉద్దేశం కుటుంబం కదా. అది దేవుడిచ్చి బహుమానం పిల్లలు కదా. కుటుంబంగా నీవు ఎలా కట్టబడుతున్నావు అనేది ప్రాముఖ్యం. మేము ఇద్దరమేనండి, మాకు పిల్లలు ఎవరు లేరండి, అయినా ఈ వాక్యాలు ఇప్పుడు మాకెందుకండి ఒకవేళ అనుకుంటావేమో. అసలు దేవుని ఉద్దేశమే కుటుంబం. కుటుంబంగా ఇద్దరుంటారో, ముగ్గురు ఉంటారో, ఐదుగురు ఉంటారో, 10 మంది ఉంటారో అది అనవసరం.
నీ కుటుంబం ద్వారా దేవుడు మహిమపరచబడాలి అంతే. దేవుడు ఏదైనా తోటలో ఆదామును తయారు చేసినప్పుడే స్త్రీని పురుషునికి ఇద్దరు తయారు చేశాడు కదా, అవునా కాదు? చెప్పండి, నోరు తెరిచి చెప్పండి. వాక్యం గుర్తుందా? మొట్టమొదటి అధ్యాయంలోనే 25వ వాక్యంలోనే ఆయన మానవుని కలగజేసి స్త్రీని గాను పురుషుని గాను తయారు చేశాడు. మొదటి అధ్యాయంలో కనపడిన అవ్వ 2వ అధ్యాయంలో కనపడింది కదా. మొదటి అధ్యాయంలో అవ్వలేదు. అప్పుడు అవ్వ ఎక్కడుందో తెలుసా? స్త్రీని గాను పురుషుని గాను ఒక్కనే చేశాడు. రెండవ అధ్యాయానికి వచ్చేసరికి వాళ్ళిద్దరినిగా మార్చాడు. అంటే ఏంటో దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? వారు ఇద్దరైనప్పటికీ ఒకే ఉద్దేశం వారికి ఉండాలి. వారిద్దరు ఒకటే. అందుకే రాయబడింది వారు ఏక శరీరులై, శరీరం ఒక్కటే. అంటే దాని ఉద్దేశం ఏంటో తెలుసా అమ్మా? ఇద్దరు బాడీలు వేరు, ఇద్దరు అవయవాలు, ఇద్దరి యొక్క దేహాలు వేరు, కానీ వారి యొక్క దేహపు యొక్క ఆలోచనలు, ఉద్దేశాలు సమస్తము అంతా ఒకటై ఉండాలి కదా, అవునా కాదు? శాంతమ్మక్క గారు చెప్పండి, అవునా కాదు? పెద్దల అనుభవజ్ఞులు వాళ్ళు, అవును కదా? ఎలా ఉండాలి? ఆలోచన ఒకటై ఉండాలి. ఇలా కాకుండా ఏం చేస్తారో తెలుసా? ఒకరి దేహం ఒకళ్ళదే, ఒకళ్ళ మనస్సు ఒకళ్ళదే, ఒకళ్ళ ఆలోచనలు ఒకళ్ళు వేరైపోయారు. ఎవరికి నచ్చినట్లుగా వారు స్వేచ్ఛను కోరుకుని వెళ్ళిపోతున్నారు ఎవరికి వాళ్ళు కదా. దేవుడు ఏదేను తోటలో ఆదామును చేసినప్పుడే స్త్రీని ఉద్దేశించేశాడు. ఆయన ప్రణాళికలో స్త్రీ ఉంది, ఆయన ప్రణాళికలో కుటుంబం ఉంది, ఆయన ఆలోచనలో కుటుంబం ఉంది. ఆ తర్వాత వేరు చేసి ఆయన ఏం చేశాడు? ఇద్దరినిగా మార్చాడు. ఇద్దరినిగా మార్చి ఆయన ఏం చేశాడు? వర్ధిల్లండి ఆశీర్వదించాడు. ఆశీర్వదించి ఆయన ఏం చేశాడు? ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ ఇచ్చి ఆయన ఏం చేశాడు? ఎక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత నువ్వు ఎలా ఉండాలి? వెళ్ళిన తర్వాత ఆమె ఎలా ఉండాలి? ఇప్పుడు దేవుడు ఒకే వ్యక్తిలో నుండి నన్ను తీశాడు కాబట్టి నా పెనిమిటిని బట్టి నేను నడవాలి అనే ఆలోచనతో ఉండాలి, కానీ సొంత నిర్ణయాలు తీసుకుని వెళ్ళింది, నష్టాన్ని తెచ్చిపెట్టింది కదా. ఆ తర్వాత వచ్చారు ఆమెలో నుండి, ఆమె ద్వారా ఎవరు వచ్చారు? సంతానం వచ్చింది. కానీ దేవుని ఉద్దేశంలో ఎవరో ఇద్దరే. ఎవరా ఇద్దరు? భార్య చెప్పాలి. దేవుని ఉద్దేశంలో ఎవరమ్మా? భార్య భర్త. వైజాగ్ నుంచి వచ్చింది ఇక్కడికి శ్రావణి. ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటి? దేవుని చిత్తం అంతే కదా, దేవుని ఉద్దేశం అంతే. ఎక్కడ పుట్టిందో అసలు ఎవరో వాళ్ళు మొఖాలు కూడా తెలియదు, ఊరు పేర్లు కూడా తెలియదు. ఏమండి, తన భర్తతో ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండటం వల్ల దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? అక్కడ నుండి ఇక్కడికి తీసుకురావాలని ఆయన ఎప్పుడో ఉద్దేశించాడు కదా. సమూయేలును పుట్టించిన తర్వాతే శ్రావణిని పుట్టించాడు. ఏమో నాకు వాళ్ళ వయసులు తెలియదులు కానీ, ఏమండి కదా, దేవుడి ఏర్పాటు అది. ఇద్దరినిగానే ఏర్పాటు చేశాడు. కుటుంబానికి నువ్వు ఇద్దరివే ప్రథమం. దేవుడు ఆ తర్వాత నిన్ను ప్రేమించి బహుమానాన్ని ఇచ్చాడు కదా. బహుమానాన్ని ఇచ్చి అన్నాడు, ఇది నా కొరకు పెంచు అన్నాడు కదా. నా కొరకు పెంచు, నా కొరకు తయారు చేయి, నా ఉద్దేశాల కొరకు తయారు చేయి, నా ప్రణాళిక కొరకు తయారు చేయంటే ఈ భార్యాభర్తల మధ్య సఖ్యత లేక భార్య ఏం చేస్తుంది తెలుసా? నా ఉద్దేశమే నెరవేర్చబడాలి, నా ఆలోచనే నెరవేర్చబడాలి, నా ప్రణాళిక నెరవేర్చబడాలి. రేపు నుంచి మీ నాన్నతో సరిగ్గా మాట్లాడమాక. నేను చెప్పిందే. మీ నాన్న ఎవరో తెలుసా? పెద్ద తాగుబోతాడురా, పెద్ద తిరుగుబోతాడురా, నన్ను పద్దాక కొడతాడురా, నన్ను పద్దాక తిడతాడురా అని బిడ్డలకు నూరిపోతాడు. ఇటు పక్క వచ్చేరికే భర్త, మీ అమ్మ మాట అస్సలేనమాక, మీ అమ్మ మంచిది కాదురా, డబ్బులు దొంగతనం చేసిద్దిరా, అబద్ధాలు ఆడిద్దిరా అని ఇటు. వీళ్ళిద్దరి మధ్యలో ఎవరు నలిగిపోతున్నారు? పిల్లలు నలిగిపోతున్నారు కదా. వీళ్ళిద్దరు తన్నుకులాట, వీళ్ళిద్దరు కొట్టుకులాట్ల. వీళ్ళిద్దరిని దేవుడు ఒక్కటిగా ఉండమని దేవుడు ఏర్పాటు చేస్తే వీళ్ళిద్దరి మధ్యనే తగాదా, వీళ్ళిద్దరే కొట్టుకోవడాలి. వీళ్ళకి ఇవ్వబడిన బహుమానాలు దేవుని ఉద్దేశాలు ఎలా పెరగబడతాయి, ఎలా తయారవుతాయి? అసలు సఖ్యత కోరుకునేదే దేవుడు నీలో, సమాధానం కోరుకునేదే దేవుడు నీలో, ప్రేమను కలిగి ఉండవలసిందే నీలో. నీ బిడ్డలకు వాటిని అభ్యసింపజేయమన్నాడు, అంతేనా కాదా? అవునా కాదా? ఏం చేయమన్నాడు? వాటిని అభ్యసింపజేయాలంటే ముందు మనం నేర్చుకొని ఉంటాం, అవునా? మనం నేర్చుకొని ఉంటే బిడ్డలకు అభ్యసింపజేస్తాం. వాటిని అభ్యసింపజేసి పెంచాలి పిల్లల్ని కదా. మనం పెంచితే అలా పెరుగుతారు పిల్లలు. అంతేగాని
నా బిడ్డలు నేర్పాలి, నేను ఎలా ఉన్నా పర్లేదు, నేను ఎలా కొట్టుకు సచ్చినా పర్లేదు, మేము ఎంత తగాదాలు అడుకున్నా పర్లేదు, ఎంత అల్లరపాలైనా పర్లేదు, మా పిల్లలు మాత్రం దేవుళ్ళో పెరగాలని ఒకవేళ పెంచావనుకో, దేవుడి ప్రభావం కంటే ముందు నీ ప్రభావం ఎక్కువైపు నీ పిల్లమే పడింది. అర్థమవుతున్నాయా? దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎలా ఉంటుంది చెప్పండి? దేవుని ప్రభావం తర్వాత, ముందు తర్వాత దేవుని సంఘం, దేవుని వాక్యం ప్రభావం తర్వాత. అస్సలు ప్రభావం చూపించేది ఏంటో తెలుసా? నిన్ను బట్టి, మిమ్మల్ని బట్టి. ఇంకో విధంగా చెప్పాలంటే మిమ్మల్ని బట్టి. భార్యాభర్తలుగా మీరు సరి లేకుండా పిల్లలకి ఏమి నేర్పిస్తారండి? ఏమిస్తారు? తిమోతిని గురించి పౌలు అంటున్నటువంటి మాట, పౌలు, తిమోతి, అస్సలు నీలో ఉన్న విశ్వాసం, నీలో ఉన్న భక్తి, నీలో ఉన్న విధేయత మొదట నీ అవ్వ అయినటువంటి లోదిలో చూశాను. అవునయ్యా, నేను చూసింది. ఎవరిదరా ఇంత భక్తి, ఇంత విశ్వాసం, ఇంత పోరాటం ఎక్కడదరా, ఇంతగా నన్ను మెప్పించాడంటే ఎక్కడది ఈ భక్తి అని చెప్పి వెదిగితే కనపడిందంట. ఈమె పూర్వీకురాలు ఎవరో కనపడ్డారంట. ఆమె అప్పటికీ బతికే ఉంది, ఇప్పటికీ బతికే ఉంది. ఆమె తర్వాత ఆమె కుమార్తెకు కూడా అదే నేర్పించింది. వీళ్ళిద్దరి యొక్క విశ్వాసం, భక్తి ప్రభావం అంతా పిల్లడి మీద పడిపోయింది, కుమారుని మీద పడిపోయింది. ఏమంటే ప్రభావం అంతా కుమారుని మీద పడేసరికి కుమారుడు దైవికంగా అసలు ఎలా ఉన్నాడంటే పౌలునే తీటాడంతే, పౌలుని దాటిపోయాడంతే విశ్వాసం. అసలు పౌలు చూస్తే పౌలుకే సింహస్వప్నంలో కనపడ్డాడు తిమోతి. ఎక్కడదా ఎంత భక్తి, ఎక్కడది ఇంత భక్తి, ఇంత విశ్వాసం ఎక్కడది? తిమోతి కొరకే 2 పత్రికలు రాశాడు. తిమోతినే బహుగా హెచ్చరించాడు. తిమోతి పత్రికలోనే ఎన్నో ఆత్మీయ సత్యాలు ఉన్నాయి. తిమోతి, నువ్వు ఇంత భక్తిగా ఉంటున్నావు కదా, వీళ్ళకు దూరంగా ఉండు, ఇలా చెప్పు ప్రజలకు అని చెప్పి తిమోతికి సంఘం అప్పగించాడు, పత్రికలు రాశాడు, తిమోతిని బలపరిచాడు. తిమోతినే తన తర్వాత వారసుడిగా ఇంకా చెప్పాలంటే ప్రకటన చేసేసుకున్నాడు. అంత ఉన్నతంగా తిమోతిని ప్రకటించడానికి గల కారణం ఏంటో తెలుసా? తిమోతి ఎవరో విశ్వాసానికి ఒక నిదర్శనం. ఎవరి విశ్వాసానికి? పౌలు విశ్వాసానికి కాదు, తల్లిదండ్రుల ఆత్మీయ విశ్వాసానికి ఒక నిదర్శనం. ఆ నిదర్శనాన్ని ఏం చేశాడు తెలుసా? ఎత్తి పట్టాడంతే పౌలు. ఏమైందో తెలుసా? సంఘములు నేటికి పౌలు బోధ కంటే, పౌలు బోధను ఎంత విశ్వాసంగా నమ్ముతాయో అదే విధంగా తిమోతిని కూడా అంతే విశ్వాసంగా నమ్ముతున్నారు. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. శ్వాస వీరులుగా మార్చబడినట్లుగా మనం ఎలా ఉండాలి తెలుసా? ముందు మన పిల్లలు ఎలా తయారవ్వాలి తెలుసా? ముందు మనల్ని బట్టే తయారవుతారు కదా. వేరు బాగోలేక పౌలు భక్తుడు అంటాడు కదా, వేరు కుళ్ళింది అయితే చెట్టు బాగుంటుందా? వేరుకి జబ్బు పట్టిందండి, చెదల పట్టిందండి, చీడ పట్టింది, చెట్టు అంతా ఎంతో ఏపుగెరిగింది, ఆకులు కొమ్మలు విస్తారంగా వచ్చేసినాయి. ఇప్పుడు ఏరు కుళ్ళిపోయి చెట్టు బాగుండిద్దా? ఏరు కుళ్ళిపోయిన తర్వాత పై చెట్టు బాగుండిద్దా? పైన ఆకులు కొమ్మలు బాగుంటాయా? ఎందుకు బాగు చెప్పండి? ఇప్పుడు అసలు మేలు పునాది అంత చెట్టు ఎంత ఏపుగా ఎదిగినా, ఎంత ఎత్తు పెరిగినా, ఎంత విస్తరించినా, ఎన్ని కొమ్మలు వ్యాపించినా, ఎన్ని ఆకులు కాసినా, ఎన్ని కాయలు కాసినా, దానికి మూల పునాది తల్లి వేరంటారు దాన్ని కదా. వేరంటారు, తల్లి వేరంటారు దాన్ని. ఆ తల్లి వేరు ఏం చేసిందో తెలుసా? భూమి లోపటికి వెళ్ళి ఆ భూమిలో ఉన్న ప్రతి ఒక్క కణాలని, ప్రతి ఒక్క ఆ యొక్క దానిని బలాన్ని అంతా తీసుకొని ఆ చెట్టు లోపలికి పంపించిద్దంట. తాను తిని, తాను తాగి, తాను అనుభవించి, తాను పొందుకొని, ఆ పొందుకున్న దాన్ని అంతటినీ పైకి పంపించిద్దంట. ఆ తల్లి వేరు నుంచి అందిన ఆ బలమే చెట్టు ఏపుగా పెరగడానికి, నీ కుటుంబం అనే వ్యవస్థ, వృక్షాన్ని బలపరిచేది ఎవరో తెలుసా? చెప్పడానికి మాత్రం తల్లి వేరే అంటున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుంది అండి? చెప్పచ్చు అంటారా? పర్లేదా? ఏంటో వయసుకి మించిన మాటలు మాట్లాడుతావు, జాగ్రత్త అంటారా? హల్లెలూయా. అంటే తప్పేం లేదుగా, వయసుకి మించిన మాటలు మాట్లాడతలేదుగా. అయినా నా మాటలు కాదండి, నేను నేర్చుకొచ్చిన మాటలు కాదు, నాకు అనుభవం కూడా లేదు. నాదంతా ఆఫ్టర్ ఆల్ 11 సంవత్సరాలే కదా. నాకంటే తల పండిపోయిన వాళ్ళు ఉన్నారు, ఇంకా 11 కూడా రాలేదు అనుకుంటా.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీరంటే కుటుంబం అనే సముద్రాన్ని ఈదేసి వచ్చిన వాళ్ళు. మరి మీ ముందు నేను మాట్లాడడం అంటే ఎలా ఉంటుందంటే ఏంటి అంటారు కదా లోక సామెత, గుడ్డెల్లి తల్లిని ఎక్కిరించినట్లుగా ఉండిద్ది కదా. తప్పు కాదు కదా. దేవునికి స్తోత్రం. దేవుడు చెప్పమన్నా. లేకపోతే ఈ ప్రత్యేకంగా కుటుంబ ఆరాధన మనకెందుకు కదా. ఏదో ఒక రోజు ఏదో ఒక మాట చెప్పుకున్నట్లుగా ఈ ఆఖరి ఆదివారం కూడా ఒక మాట చెప్పేసుకుంటే పోయిద్ది కదా. కదా ఆ వ్యక్తి గురించో, ఆ మేలు గురించో, ఆ ఆశీర్వాదం గురించో ఏ మాట్లాడుకుంటే పోయిద్ది కదా. దేవుడి ప్రత్యేకంగా ఈ యొక్క ఆఖరి దినాన దేవుడు నీతో మాట్లాడింది ఏంటో తెలుసా? ఈ యొక్క నెల రోజులు 4 ఆదివారాలు 5 ఆదివారాలు నువ్వు విన్న వాక్యం నీ వ్యక్తిగతంగా నీ వరకే అనుకుంటే పొరపాటు. నీవు బలపరచబడాలి, నువ్వు ఏపుగా ఎదగాలి, నువ్వు బలం పొందుకుంటే ఇదిగో నీ మీద పెరిగిన ఆ యొక్క వృక్షం ఎలా ఉండాలో తెలుసా? ఎలా ఉంటుంది తెలుసా? అది బలంగా ఉండేది, బలంగా ఉంటుంది. కొన్ని చెట్లు చూడండి, తుఫాను, కొన్ని చెట్ల మీద తుఫాను, సుడిగాలులు వేచినా కూడా ఆ చెట్లు చలించవు. అర్థమవుతుందా? ఆ చెట్లు కదలవు. గాలి హోరు గాలి వస్తుంది కదా. ఓరు గాలి వచ్చి పెద్ద పెద్ద బిల్డింగుల మీద వేసిన రేకులు కానివ్వండి, అవి కానివ్వండి, ఈ కానివ్వండి మొత్తం కొట్టుకొచ్చేస్తాయి. కానీ కొన్ని చెట్లు చూడండి, అంత హోరు గాలిలో కూడా ఎంత బలంగా నిలబడతాయి కదా. ఎందుకంటారు? చెట్టుకి సిమెంట్ వేసి కాంక్రీట్ వేసి గట్టిగా అట్టి చేయనేసి ఇటు చేయనేసి కట్టేశారా? ఎవరన్నా అటు చేశారా? చెట్టు కదలకుండా ఉండాలని చైన్లు వేసి కట్టిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? లేదు. మరి ఎవరికి ఆ చెట్టు ఎందుకు కదలకుండా ఉందో తెలుసా? దాని లోపట దాగి ఉంది చూసావా? ఆ తల్లి వేరు నేలను బలంగా పట్టుకుందంటే, బలంగా పట్టుకొని ఆ తల్లి వేరు పైన ఉన్నటువంటి చెట్టును దృఢంగా కాపాడుతుందండి. ఆ కాపాడిన తీరే సుడిగుండాలు వచ్చినా, తుఫానులు వచ్చినా, పెనుగాలిలు వచ్చినా ఆ చెట్టు చలించట్లేదు. ఎందుకోసమో తెలుసా? తల్లి వేరు భద్రంగా కాపాడుతుంది. మరి నీవు నీ ఇంటి అనే వృక్షానికి, నీ కుటుంబం అనే వృక్షానికి ఒక వేరు, తల్లి వేరు. ఈ పాత్ర కనపడదు, ఈ పాత్ర బహిర్గతం అవ్వదు, ఈ పాత్ర గణపరచ అయినప్పటికీ నీ పాత్రను పోషించడంలో నువ్వు ఎప్పటికప్పుడు సిద్ధంగానే ఉండాలి. నన్ను గుర్తించట్లేదు, అంట్లు నవ్వులా తిడుతున్నారు, బట్టలు ఉతికిన తిడుతున్నారు, గంటలు దవుతుంది, గంటలు ఉతుకుతుంది, మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదు అంటున్నారు అని చెప్పి అలిగి బట్టలు ఉతకడం మానేసి, అంట్లు తవ్వడం మానేసి, అన్నం కూరలు ఉండడం మానేసి అలిగి పడుకున్నావు అనుకో, ఎవరికి నష్టం చెప్పు? వాళ్ళంటే ఏదో దీన్ని బతికేస్తారు కదా. మా అమ్మ పద్దాకెట్ట అలిగిద్ది అని చెప్పి పిల్లలు కూడా ఏం చేస్తారు తెలుసా? నీతో మాట్లాడడం మానేస్తారు. అసలు అలుగుడు రోగాలు మీలో ఉండకూడదు. ఎవరి మీద అలుగుతున్నావు? ఎందుకోసం అలుగుతున్నావు? ఏమంటే ఎవరిని బట్టాలి? నీ గర్భాన పుట్టిన నీ బిడ్డల మీద నువ్వు అలగటం ఏంటండి? అదేం పని? ఏమంటే బిడ్డల మీద అలగడం ఏంటి? తల్లిగా నువ్వు అలగడం ఏంటి? మాట్లాడకుండా నువ్వు మాట్లాడకున్న రోజే నీ బిడ్డల మీదకి దుష్టుడు బలముగా వాడబడతాడు. జాగ్రత్త. నువ్వు ఎప్పుడు అలుగుతావో, ఎప్పుడు నీ బిడ్డలు, నీ కుటుంబం మీద చిన్న చూపు, చిన్న మొహం, ఆ యొక్క విముఖుడివై ఉంటావో అప్పుడు దుష్టుడు నీ కుటుంబం మీదకి దాడి చేస్తాడు. ఎందుకంటే ద్వారాలు అనేవి బలంగా ఉంటే, తలుపులు అనేవి గట్టిగా ఉంటే, గొళ్ళెలు అనేవి గట్టిగా ఉంటే లోపలికి దొంగ రాకుండా ఉంటాడు కదా. వాడికే ద్వారాలు తెరిచి ఇచ్చావనుకోండి, అసలే వాడు దోచుకునేవాడు, వీళ్ళంతా దోచుకుని వెళ్ళిపోతాడు కదా. ఇలాంటి పరిస్థితులు ఉండకూడదు. ఆమె చూచి ఏం చేసిందో తెలుసా? ఎవరామె గుర్తున్నారా? సిప్పోరా. ఇప్పుడు వరకంతా చెప్పుకుంటున్న ఆమె జీవితాన్ని ఆధారం చేసుకునే, ఏదేదో కట్టుకథలు కాదు. అర్థమవుతుందా? సిప్పోరా చేసిన పని మోషేను కాపాడుకుంది కదా. ఆ నేత్రములతో ఆమె చూచిన విధానం. మనకి ఎప్పుడు ఆత్మీయ నేత్రాలు వెలిగించబడతాయో ఎప్పుడు మన కుటుంబాన్ని మనం కట్టుకుంటాం. దేవుని ఉగ్రత దేశం మీదకి వస్తుంది. భక్తిహీనులైన వారి మీదకి దేవుని ఉగ్రత వస్తుందండి. ఆ ఉగ్రతలో నీ కుటుంబం లేకుండా కాపాడుకోవాలి, నీ బిడ్డలు లేకుండా కాపాడుకోవాలి, నీ సంతానం లేకుండా కాపాడుకోవాలి. నీవు నీ బిడ్డల కొరకు ఎంత ప్రార్థిస్తున్నావో, ఎంత హెచ్చరిక చేస్తున్నావు, ఎంత నువ్వు బోధ చేస్తున్నావో జాగ్రత్త. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నీ బిడ్డలు దేవుని ఉగ్రతకు తావిచ్చేటట్లుగా ఉండకుండా నువ్వు జాగ్రత్తగా నిత్య నీ కుటుంబాన్ని కట్టుకోవాలి. అర్థమవుతుందా? ఇది చూడరు. లోక సామెత ఏదో ఉంది కదా, తల్లి అంట కడుపు చూసిద్దంట, భార్య అంట జేబుని చూసిద్దంట. ఏం చూసిద్దండి?
తల్లేమో కడుపుని చూసిద్దంట. పగలంతా కష్టపడ్డాడు నా బిడ్డ, ఏం చేశాడో ఏం తిన్నాడో, ఈ మధ్యన సరిగ్గా తినటం మానేశాడు, ఏమండి బక్కసిక్కిపోతున్నాడు, నీరసం అయిపోతున్నాడు, మాట ఎత్తితే నడువు నొప్పి అంటున్నాడు, అసలు ఏం తింటున్నాడో ఏంటి అని చెప్పి తల్లి ప్రేమతో పట్టణ పట్టుకుని చూసిద్దంట. ఎరా ఏమైనా తిన్నావా, లోపల ఏమైనా ఉందా, లోపల ఏమైనా ఒత్తుగా ఉందా, ఏమైనా తిన్నావా? ఈ మధ్యన తిండి మీద ధ్యాస పెట్టట్లా. ఆడేమో నూడిల్స్లని ఫ్రైడ్ రైస్లని తెగ తింటాడు. కానీ తల్లి ప్రేమ అది కదా. తల్లి ప్రేమ, కుమారుని మీద ఉన్న ప్రేమ ఏంటంటే, ఆకలితో ఉన్నాడేమో, అలసిపోయి వచ్చాడేమో, బలహీనుడై వచ్చాడేమో, నా బిడ్డ ఎలా ఉన్నాడు అని తల్లి బిడ్డ మీద ఉన్న ప్రేమను బట్టి అతని స్థితిని కనిపెడితే, భార్య ఎంత సంపాదించాడు, పగలంతా పోయాడు, అటు పోయాడు ఇటు పోయాడు, 10 సార్లు తిరిగాడు, ఇంటికి లోపలికి బయటికి లోపలికి, ఏం తెచ్చాడు అని చెప్పి జేబుని చూసి. ఇద్దరు ఉద్దేశం ఏంటో తెలుసా ప్రియమైనటువంటి దేవుని ప్రజల? వాళ్ళ ఉద్దేశాలు ఏమన్నా అనుకోవచ్చు, ఏమంటే అవన్నీ మనకు లోక సామెత ఇప్పితే బోల్డ్ అని ఉంటాయి. అవన్నీ మనకెందుకు? మనం దేవుని వాక్యాన్ని వింటున్నాం కాబట్టి మనం గమనించవలసినది మన కుటుంబ పరిస్థితులు, కుటుంబ స్థితిగా. అర్థమవుతున్నాయా? దేవుని మాటలు ఆలకించి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ సిపోరా ఏం చేసిందంటే, వాడిగల ఒక రాయి తీసి ఏం చేసింది తెలుసా, తన కుమారునికి సున్నతి చేసి ఆ పాదముల మధ్య పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధివైన ఎనిమిటివి. ఏం చేసింది తెలుసా? రక్తం చిందించింది. వాక్య భాగంలో రక్తము దేనికి సాదృశ్యం తెలుసా? ప్రాణానికి. ఈ ప్రాణాన్ని ఏం చేసింది తెలుసా? దేవుని ఉగ్రతకు అడ్డుగా ఆ ప్రాణాన్ని, ఆ రక్తాన్ని చిందించి ప్రాణం ఇచ్చి కొనుక్కుంది. ఒక మాట చెప్పాలండి, దేవునికి స్తోత్రం. ఏమిచ్చి కాపాడుకుందండి? ప్రాణం ఇచ్చి కాపాడుకుంది. రక్తం ఇచ్చి బిడ్డను, రక్తం ఇచ్చి భర్తను కాపాడుకుంది కదా. మనం ఏమిచ్చి మన దేవుడి నుంచి, ఉగ్రత నుంచి, లోకం నుంచి కాపాడుకుంటున్నాం కదా. ఏమిచ్చింది? రక్తం ఇచ్చి, రక్తము ప్రాణము, ఈ ప్రాణము సంబంధమైనటువంటి రక్తమునిచ్చి బిడ్డను కాపాడు. రక్తము చిందింపకుండా పాప పరిహారము జరగదు కదా. రక్తం చిందించబడాలి. రక్తం చిందించబడితేనే పాపం పరిహరించబడి దేవుని కోపము ఏమైంది మన మీద నుండి ప్రక్కకు తొలగింది. నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? రక్తం చిందించమన్నారు అని చెప్పి పిల్లలు కోసి ఆ రక్తం తీసి, దేవా ఇదిగో నీకు ఇస్తున్నానని చెప్పి వాళ్ళు రేపొద్దున కోసే కార్యక్రమాలు చేశారు. అలాంటి పనులు చేయకూడదు. ఈ మధ్యన వాక్యాలు ఎలా అర్థమవుతున్నాయి అంటే, ఏదన్నా ఒక మాట చెప్పామంటే దానికి రివర్స్గా అర్థమయ్యి ఈ పిచ్చి పనులు చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. అవునా కదండి? పౌలు ఏం చేశాడు? పౌలు తన ఆచారం ప్రకారం మొక్కుబడి చెల్లించుకున్నాడంటే ఈ మధ్యన మొక్కుబడులు ఎక్కువైపోయి కదా. ఏంటి రక్తబంధం అంటే? ఆనాడేమో ఆమె చేసిన పని, ఈనాడు మన యొక్క రక్తబంధం. ఏంటది రక్తం? యేసు క్రీస్తు రక్తం మన కుటుంబాల మీద నిలబడేటట్లుగా చేయాలి కదా. ఇశ్రాయేలీయుల వారి గవినుల మీద, ద్వారబంధముల మీద రక్తము పోయబడింది. ఏ రక్తమో తెలుసా? పస్కా బలి పశువు యొక్క రక్తము పోయబడింది. సంహారికుడు దాటిపోయేటట్లుగా ఆ రక్తము ప్రోక్షించిన ప్రతి ఇంటిని సంహారికుడు దాటిపోయాడండి. ఈ దినాల్లో నీ ఇంటి మీద ఉండవలసిన రక్తం ఏంటో తెలుసా? క్రీస్తు యేసు రక్తం నీ ఇంటి మీద ప్రకాశించేటట్లుగా, ప్రోక్షించబడేటట్లుగా చేయాలి. నీ బిడ్డల మీద క్రీస్తు రక్తం ప్రవహించబడాలి. నీ భర్త మీద క్రీస్తు రక్తం ప్రవహించబడాలి. నీ మీద క్రీస్తు రక్తం ప్రవహించబడాలి. నీ ఇంటి ద్వారబంధాలు క్రీస్తు రక్తముతో తడపబడాలి. క్రీస్తు రక్తముతో నువ్వు మునిగి తేలితే నీ మీదకి వచ్చు సంహారికుడు నిన్ను దాటి వెళ్ళిపోతాడు. అర్థమవుతుందా కదా? క్రీస్తు రక్తము నీ కుటుంబాల మీద ప్రోక్షించబడుతుందా? క్రీస్తు రక్తముతో నీవు తడపబడుతున్నావా? ఎలా తడపబడతావు? నీవు ఒక దారి, నీ బిడ్డలు ఒక దారి. ఎప్పుడు క్రీస్తు యొక్క ఆ బలి యాగములోనికి నువ్వు ఎప్పుడు వస్తావు? ఆ బలి యాగములోనికి నీ బిడ్డలు ఎప్పుడు తీసుకువస్తావు? ఆ బలి యొక్క దగ్గరికి నీ బిడ్డలు ఎప్పుడు తీసుకువస్తావు? రక్తములో ముంచిన ఆ యొక్క ఇస్సోపుతో రాయబడిన ద్వార బంధములను దాటి వెళ్ళిన సంహారికుడు నీ మీద వేయబడిన క్రీస్తు రక్తమును చూసి దాటి వెళ్ళిపోవాలి. అర్థమవుతుందా? క్రీస్తు రక్తము నీ ఇంటి మీద ప్రోక్షించబడాలండి. నీ బిడ్డల మీద ప్రోక్షించబడాలి. సిలువ చెంతకు వారిని తీసుకుని రావాలి. అర్థమవుతుందా?
నీ కుటుంబాన్ని సిలువ చెంతకు తీసుకువస్తే ఆ సిలువలో కార్చిన యేసు ప్రభు ఆ రక్తము, ఆ మొద్దు ఎలాగైతే ఆయన రక్తముతో తడిచిందో ఆ రక్తధారలు ప్రవహించే చోట నీ కుటుంబం నిలబడాలి కదా. చిన్న శోధన వస్తే పరిగెడతాం అటు, చిన్న బలహీనత వస్తే పరిగెడతాం ఇటు. ప్రార్థన మానన్నా ఏదో ఒకటి చేయాలి, ప్రార్థన మానేసన్నా ఏదో ఒకటి చేయాలి. అంతేగాని ఇదిగో భర్తని ప్రార్థనకు పంపించి, బిడ్డల్ని ప్రార్థనకు పంపించి, నువ్వు ప్రార్థనకు వచ్చి అయ్యా ఈరోజు సిలువ చెంత దేవుని యొక్క సిలువ పాదాల దగ్గరికి మనం చేరదాం, ఆయన రక్తం మన మీద ప్రోక్షించబడితేనే మన మీద ఉన్న దేవుని ఉగ్రత ఆగిపోయిద్దయ్యా, కీడు ఆగిపోయిద్దా అని దేవుని సిలువ చెంతకి ఎవరు చేర్చేవాళ్ళు? అసలు ఎవరు చేర్చేవాళ్ళే? దేవుని పాదాల దగ్గరికి ఎవ్వరు తీసుకురావట్లేదండి, వదిలేస్తున్నారు. ఓ నీ దారి నీ ఇష్టం, నన్ను మాత్రం గెలకమాక, ప్రార్థనలో కూర్చున్నప్పుడు నన్ను అసలు గలిబిలు చేయమాక, నేను వాక్యం విని ప్రార్థనని ఏమంటే వాక్యాన్ని సమృద్ధిగా తిని నేను బలిసి నేను బలావయ్యి నేను బలపరచబడి నేను వస్తాను మీ దారి మీద అన్నట్లుగా వెళ్ళిపోతున్నారు. నీ ఒక్కదానివే రక్షించబడితే, నువ్వు ఒక్కదానివే తప్పించబడితే దేవుడు నీ ద్వారా ఆయన ఉద్దేశించిన ప్రణాళిక, నీకు ఇచ్చిన కుటుంబం, నీకు ఇచ్చిన యొక్క బాధ్యతను నువ్వు మీరినట్లే కదా, నువ్వు మీరినట్లే. సామెతల గ్రంథంలో రాయబడినటువంటి మాట, స్వాభావికంగా ఏమంటే పిల్లలకంట మూర్ఖత్వం అనేది వస్తుందా అంటారా? పిల్లలకే మూర్ఖత్వం అనేది వస్తుందంట. నేను వినను, నేను చెయ్యను, నేను మాట్లాడను అంటారు, స్వాభావికంగా పుట్టిద్దంట. కానీ శిక్షణా దండము చేత దాన్ని ఏం చేయాలి తెలుసా? సరిచేయాలి. అలా సరిచేస్తే నీ బిడ్డల మీదకి దేవుని రక్తము ప్రోక్షించబడిద్ది. ఏమండి, ఏబు అరుణోదయమున లేచి పిల్లల నిమిత్తం దహన బలి అర్పించాడు. ఒక్కొక్క దహన బలి వచ్చి అరగంట సేపు కుమారులందరి నిమిత్తం, కుమార్తెలందరి నిమిత్తం అతడు బలి నర్పిస్తే ఇంచుమించుగా దగ్గరగా 3.5 గంటల వరకు అతడు ఉదయకాలమే బిడ్డల కొరకు బలిని చేసేవాడు. ఆ రక్తమును బట్టి బిడ్డలు కాపాడుకున్నాడు. 3.5 గంటలు అతడు బిడ్డల కొరకే కేటాయించాడు. నువ్వు ఎన్ని గంటలు కేటాయిస్తున్నావు? పట్టుమని 10 నిమిషాలు, పట్టుమని ఒక అరగంట, పట్టుమని ఒక గంట సేపు దేవుని సన్నిధిలో కూర్చొని గోజాడుతున్నావా? దేవుణ్ణి అడుగుతున్నావా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావా? నీ బిడ్డల కొరకు నువ్వు ఎంతసేపు కష్టపడ్డావు? యేసు ప్రభు అంటున్నాడు, అమ్మలారా నా గురించి ఏడవద్దు, మీరు మీ పిల్లల గురించి ఏడవండి, మీ కుటుంబం గురించే మీరు ఏడవండి. నా గురించి ఏడ్చి యేసయ్య కోసం ఏడ్చాను, యేసయ్య కోసం ఏడ్చానని యేసయ్య గురించి చెప్పుకోవడం కాదు. అయ్యా ఈ యొక్క ఉగ్రత మా కుటుంబం మీదకి రాకూడదు, ఈ శిక్ష మా కుటుంబం మీదకి రాకూడదు, ఈ కీడు మా కుటుంబం మీదకి రాకూడదు, మా బిడ్డలు ఈ యొక్క శాపాన్ని అనుభవించకూడదు. ఇదిగో నీ సిలువ చెంతకు నా బిడ్డలు చేరుస్తున్నాను, ఆ రక్తధారల్లో నా కుటుంబాన్ని కడిగయ్యాని క్రీస్తు రక్తధారల క్రిందకి నీ కుటుంబాన్ని తీసుకొస్తున్నావా? సిపోరా రక్తము చిందించి మరి భర్తను కాపాడు అంటుంది. నువ్వు నిజముగా నాకు ఇప్పుడు రక్త సంబంధి అంటే నిన్ను రక్తం ఇచ్చి కాపాడుకున్నానే నేను కదా. మనం పిల్లల్ని కాపాడుకునే విధాలో, మన కుటుంబాన్ని కాపాడుకునే విధాలో ఎలా ఉంటున్నామో ఒక విధంగా పరిశీలన చేసుకున్నాం. చాలా విషయాలు ఉన్నాయి. మరి సిపోరా యొక్క జీవితంలో ఆమె చేసిన త్యాగం, ఆమె చేసిన పని నేటి స్త్రీలుగా, నేటి విశ్వాస జనాంగంగా ఉన్నటువంటి మన జీవితాలు, మన కుటుంబాలు కాపాడబడుతున్నాయా? భద్రపరచబడుతున్నాయా? దేవుని ఆజ్ఞను మీరి దేవుని ఉగ్రతకు పాత్రలవుతున్నామా? లేదా దేవుని ఆజ్ఞను నెరవేర్చి దేవుని ఉద్దేశాలను మనం నెరవేర్చేలాగుంటున్నామా? పరిశీలన చేసుకోవడానికి ఈ దినమందు సిపోరా మన మధ్య నిలబడింది, మన ముందు వాక్య రూపకంగా నిలబడింది. వారు మరణించినను మనతో మాట్లాడుతున్నారు. ప్రాణం పోయినా ఏమండి యొక్క ఏబేలు రక్తము మాట్లాడుతున్నట్లుగా మరణించి ఎన్నో వందల సంవత్సరాలైన సిపోరా మన మధ్య నిలబడింది. ఆమె ప్రస్తావన మరెక్కడా కనపడదు, ఒకే ఒక్క చోట కనపడిద్ది, అది కూడా ఈ కార్యక్రమంలోనే కనపడింది. ఈమె చేసిన పని తన కుటుంబాన్ని కాపాడుకుంది. మరి నీ జీవితంలో నువ్వేం చేసావు? ఇప్పుడు దాకా నువ్వేం చేస్తూ వస్తున్నావు? ఏం చేయాలని ఆలోచన కలిగి ఉన్నావు కదా. నీ కుటుంబం కొరకు నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు రక్తం ఇచ్చి భర్తను కాపాడుకుంది, రక్తం ఇచ్చి కుమారుల ప్రాణాన్ని కాపాడుకుంది, కుటుంబానికి త్యాగం చేసిందామే. మరి నీ జీవితంలో నువ్వేం చేస్తున్నావు? ఏబు 3.5 గంటల సేపు తన బిడ్డల కొరకు గోజాడేవాడు. మరి నీవు? భక్తుడు ఇర్మియా అంటున్నాడు, రేయి మొదటి జామున లేచి నీళ్లు కుమ్మరించినట్లుగా నీ పసి పిల్లల ప్రాణం కొరకు నువ్వేం చేయాలి తెలుసా? ఏడవాలి.
పసిపిల్లల ప్రాణం కొరకు ఏడవాలి, ఏడ్చి బిడ్డల ప్రాణం కొరకు, బిడ్డల అడుగు జాడలు, బిడ్డల యొక్క మార్గాలు ఎటు తప్పుతున్నాయో చూడాలి. చూడకపోతే ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మృత్యు వచ్చి మింగివేస్తుంది. జాగ్రత్త, నీ బిడ్డల మృత్యు వచ్చి మింగివేస్తుందండి. లోకం ఎలా తయారైంది తెలుసా? మొన్న ఒక వార్త విన్నా, ఏది చెప్పాను కదా, భార్య నిప్పంటించుకుంటే ఫోటో తీశాడని. ఆ సందర్భంలోనే మరొక వార్త విన్నా. ఏంటో తెలుసా? ఒక చిన్న పిల్లోడు ఆడుకుంటా రోడ్డు మీదకి వచ్చేస్తే అప్పుడే చేపల లోడుతో వెళుతున్నటువంటి వ్యాను ఆ చిన్న పిల్లోడిని గుద్దేసి బోర్లా పడిపోయింది. చేపల లోడుతో వెళుతున్న వ్యాను ఆ చిన్న పిల్లోడిని గుద్దేసి బోర్లా పడిపోతే ఈ ప్రజలు, వచ్చినటువంటి ప్రజలు, పిల్లోడు చక్రాల కింద నలిగిపోయాడో, పిల్లోడు ప్రాణాలతో ఉన్నాడో లేదో, రక్తంలో తడిసిపోతున్నాడో లేదో, పిల్లోడు ప్రాణం ఎట్టుందో లేదో, డ్రైవర్ ఎట్టున్నాడో లేదో అని మానేసి పడిపోయిన చేపలు ఎరుకోవడానికి ప్రజలు ఆత్రత పడ్డారండి. ఎంత దౌర్భాగ్యం కదండి, ఎంత దౌర్భాగ్యం కదా. పిల్లోడు చక్రాల కింద పడి నలిగిపోతున్నాడు, రక్తం కారిపోతుంది, పసిపిల్లోడు ఆర్తనాదం చేస్తున్నాడు. అవి మానేసి కేజీలు చేపలు ఎరికెళ్ళారంట ప్రజలు కదా. ఈనాటి లోకం ఎలా ఉందంటే, పడితే లేపేవాళ్ళు లేరు ఇప్పుడు అదా. దేవునికి స్తోత్రం. నీ బిడ్డల కొరకు నువ్వే ఏడవాలి, నీ కుటుంబం కొరకు నువ్వే ఏడవాలి. ఎవరో వచ్చి ప్రార్థన చేస్తారని ఎవరి కోసం ఎదురు చూడమాక. నీవే కన్నీరు కార్చి ఉపవాసం ఉండి కడుపు కట్టుకొని పనిమాని, అర్థమవుతుందా? పనిమాని నీ కుటుంబం కొరకు, నీ కొరకు, నీ భర్త కొరకు, నీ బిడ్డల కొరకు, నీ కుటుంబ క్షేమం కొరకు నీవే దేవుని సన్నిధిలో నిన్ను నీవే బలిగా దేవునికి అర్పించుకో. దేవా, నేను చేస్తున్న ఈ త్యాగం గుర్తించకపోయినా పర్లేదు, నా కుటుంబం క్షేమంగా ఉంటే చాలయ్యా. నన్ను ఎవరు గౌరవించకపోయినా పర్లేదయ్యా, నా కుటుంబం క్షేమంగా ఉంటే చాలయ్యా. నేటికి మోషే 120 సంవత్సరాలు బ్రతకడానికి కారణం ఎవరో తెలుసా? సిపోరాని. 120 సంవత్సరాలు బ్రతికి తాను, తన పిల్లలు దేవుని పనిలో ముందుకు కొనసాగడానికి గల కారణం సిపోరా. ఎంతకాలం బ్రతికుందో వాక్యం చెప్పబడలేదు. బహుశా ఆమె వెంటనే చనిపోయి ఉండొచ్చు, కొద్ది కాలానికి వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ నేటికి ఆమె చేసిన పని ఇంకా బ్రతికే అదా. 120 సంవత్సరాలు మోషే బ్రతికి చనిపోతే అతన్ని బ్రతికించుట కొరకు ఆమెను చేసిన త్యాగం, ఆ బిడ్డలను కాపాడట కొరకు ఆమె చేసిన పని, మెలకువతో, జ్ఞానముతో, యుక్తితో, సమయోచితముతో ప్రవర్తించిన ఆమె ప్రవర్తన ఆ మోషే 120 సంవత్సరాలు బ్రతకడానికి కారణం కదా. నీ బిడ్డల క్షేమంగా వృద్ధి పొందుతూ తరాలు క్షేమంగా ఉండాలంటే నీవే దానికి కారణం కదా. వారి సంతతి, వారి పిల్లలు క్షేమముగా ఉండుట చూడాలి. మనవ సంతానానికి సంతానం, వారి సంతానం తరతరాలు క్షేమంగా ఉండటం నీవు చూచుదువుగా కానీ వాక్యం రాయబడి. అలా చూడాలంటే నువ్వు ఎలా ఉండాలి? సిపోరాలాగా జ్ఞానంతో ఉండాలి, సిపోరాలాగా యుక్తిగా ప్రవర్తించాలి. ఆమె జ్ఞానంతో తన కుటుంబాన్ని కట్టుకుంది, రక్తము చిందించి భర్త ప్రాణాన్ని కాపాడుకుంది. క్రీస్తు రక్తము చెంతకి నీ పిల్లల్ని తీసుకురా, ప్రభు నీ కుటుంబాన్ని కాపాడుతాడు. ఈ కుటుంబ ఆరాధనలో నీవు నేర్చుకున్న ఈ మాటలు నీ జీవితాంతం దేవుడు వాటిని హృదయంలో పదిలపరచునుగాక. ఒక చిన్న మాట